साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత అష్టమాధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము, అందులో 8వ అధ్యాయములో 5వ శ్లోకంలో మనం చెప్పుకొని ఉన్నాం. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఈ శ్లోకంలోనే మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఇది చివరి ప్రశ్న సమాధానంగా మనం కిందటి వారమే కొంత దీన్ని విడదీసేసుకున్నాం. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ప్రయాణకాలే కథం జ్ఞేయోసి నీతాత్మభిః అన్నాడు. ప్రయాణకాలంలో కథం ఎట్లో నియతాత్మభిః చక్కనైనటువంటి నిష్ట గలవారి చేత, నిష్కామ కర్మ గలవారి చేత, ఒక నీతమైనటువంటి జ్ఞానం గలవారి చేత మరి వారు కథం జ్ఞేయోసి నియతాత్మభిః అన్నారు. ఈ మనోనిగ్రహం కలవారు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారు ప్రాణప్రయాణ సమయంలో కూడా ఏ విధంగా నిన్ను ఎరుగుబడుతున్నారు అని ఒక విషయాన్ని అడిగారు. వారు ఏ విధంగా తెలుసుకోగలరు, ఏ విధంగా వదిలితే నిన్ను తెలుసుకోగలరు ప్రాణాన్ని అన్నటువంటి విషయాన్ని ఇస్తే దానికి సమాధానంగా మనం చెప్పుకున్నాం. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి. యః ప్రయాతి, యాతి అంటే ఏమిటి? యాతి గచ్చతి. ప్రయాతి అంటే ప్రకర్షేణ, చక్కగా సమ్యక్ భావం యాతి, అటువంటి చక్కదైనటువంటి యాతి అని చెప్పుకొచ్చారు. చెబితే ఇక్కడ ఇతను ఏం చెప్పారు? యః ప్రయాతి సమద్భావం అన్నారు. ఏమి అక్కడ ఏది విశేషణ వేశారు? మామేవా. అది ఎక్కడ? మాం ఏవ స్మరన్ ఉక్త్వా కళేవరం. కళేవరం అంటే దేహం. ఏం చెప్పారు? మాం ఏవ. అది అక్కడ యావపదం ఏం చేస్తుంది? యావపదం అనేది ఇతర వ్యావర్తకం. ఎక్కడైనా యావపదం ఏం చేస్తుంది? ఇతర వ్యావర్తకం. ఇతరులన్నిటినీ దూరం చేస్తుంది. అది ఒక్కటే. మన తెలుగులో ఒక్కటే అంటాం, సంస్కృతంలో ఏవా అంటారు. సయేవా, అతడే అంతే అన్నమాట. అలాగనే ఒక్కటే అలాగా
మామేవ నన్నే ఎవరు స్మరిస్తూ కళేవరాన్ని వదులుతూ ఉన్నారో అటువంటి వాడు సమ్యక్ భావం యాతి. అది అన్నమాట. సమ్యక్ చక్కనైనటువంటి భావం స్థితిని యాతి పొందుచూ ఉన్నాడు. అత్ర అస్మిన్ విషయే నాస్తి సంశయ అన్నాడు. ఈ విషయంలో ఇంకా సంశయమే లేదని చెప్పుకొచ్చాడు. అది విశేషం అన్నమాట. అక్కడ మాం అంటే ఏమిటి? తత్వాన్ని తెలుసుకోవడమే మాం. అది అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి ఏమి తత్వాన్ని తెలుసుకోవడాన్ని మాం శబ్దం చేత అది మనకి వ్యవహరింపబడింది. అక్కడ సంశయ నా అన్నారు, చూశారు కదా. మరి ఇందులో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే మనకి ఇంకో విషయాన్ని కూడా చెప్పుకున్నాం మనం. జ్ఞానులకు ప్రయాణము లేదు అని చెప్పుకున్నాం. అర్థమైంది కిందసారి. అది మీరు నోట్స్లో కూడా చక్కగా చూసే ఉండుంటారు విషయాలన్నీ. జ్ఞానులకు ప్రయాణము లేదు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎవరి కోసం? క్రమముక్తి అనేది ఎవరికి? ఉపాసకులకి. క్రమముక్తి అనేది ఎప్పుడు కూడా ఉపాసకులకి, నిష్కామ కర్మయోగాది పనులకి, వీళ్ళకి క్రమముక్తి. జ్ఞానికి మాత్రం ప్రయాణమే లేదు, సద్యోముక్తి అంటే వెంటనే ఇక ముక్తి అన్నమాట. వైరాగ్య ఉపాసకులకి ఏమిటి? బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుంది. సామాన్య ఉపాసకులకి ఏముంటుంది? క్రమముక్తి ఉంటుంది అన్నమాట. ఇక చక్కని విజ్ఞానం పొందిన వాడికి ఏముంటుంది? ఏమీ లేదు, ముక్తి లేదు, వాడికి ఇంకా ఇంకొదిరిపోయేది లేదు, వచ్చేదే లేదు. నత్ర ప్రాణాహ ఉత్క్రామంతి అత్రైవ సమలీయంతి అని చెప్పుకున్నట్టుగా అతని యొక్క ప్రాణాలు ఎక్కడికి పోవని చెప్పుకున్నాం మనం. ఈ ప్రకారముగా అనుకున్నాం. అందుచేత మనం ఏం చేయాలి? ఉన్నప్పుడే ఆ భగవద్భావనని విడువకుండా ఉండాలి. అది అన్నమాట. ఎప్పుడో అంతకాలేచ మామేవా స్మరణముక్త్వా కలేవరం అనేటప్పుడు అంతకాలంలో అప్పటికప్పుడే వస్తుందా? రాదు. ఒక పరీక్ష చదవడానికి వెళ్ళేవాడికి సంవత్సరం వల్ల చదువుకుంటేనే హాయిగా చక్కగా రాసి పెడతారు. అంతేగాని అదే సమయంలో పుస్తకం తీసి పరీక్షనగా ముందు రోజు పుస్తకం విప్పి వెళ్ళాలంటే అవుతుందా? పని అవ్వదన్నమాట. అందుకోసం ముందు నుంచే రావాలి. దానికి విశేషణం. అందుకు మరణం అంటే ఏమిటి అనుకుంటున్నాం మనం? మరణం అంటే చావు. అంటే చచ్చిపోయాడన్నా, మరణించాడన్నా, చావన్నా, ఈ శరీరం వదిలి వెళ్ళిపోయాడన్నా, ఇవన్నీ ఒకటే అర్థాలు. మరి మరణం అంటే ఏం చెప్పాలి మనం? ఏదైతే అనుభవించవలసిన కర్మ ముగిసిపోతుందో, మరొక శరీరంతో అనుభవించవలసిన కర్మ ఉత్పన్నము కానటువంటి అసంధి సమయాన్ని మరణము అంటారు శాస్త్రం. మరణం అంటే ఏమిటి అంటే అనుభవించవలసిన కర్మ ఏమో ముగిసిపోతూ ఉన్నది, ఇంకొక శరీరంతో అనుభవించిన కర్మ ఏమో ఉత్పన్నము కాబోతూ ఉన్నది. ఆ ఉత్పన్నం ఇంకా కాకుండా ఈ యొక్క అనుభవం, ఈ కర్మ ముగిసిపోయినటువంటి సంధి సమయాన్ని ఏమంటారు? మరణం. అది మరణం పేరు. అందుచేత ఇప్పుడు మనం పుట్టినప్పటి నుండి ప్రతి క్షణము ప్రయాణం చేస్తూనే ఉన్నాం. కానీ మనకు తెలుస్తుందా? ఏదో బండిలో కూర్చుంటేనే ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ కారులో కూర్చుంటే ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నడుస్తుంటే ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఆ రోజు ప్రయాణమే మనకి. ఎందుకు? ప్రతి క్షణము కూడా ఈ ఆయుష్ అనేది తగ్గిపోతూనే ఉంటూ ఉండాలి. తగ్గిపోతుందంటే ఏమిటి? యాతి గచ్చతి, మన ప్రయాణం జరుగుతూనే ఉందన్నమాట. ఇది మనకి తెలియకుండానే జరుగుతుంటుంది. మనకు తెలిసి జరిగితే ప్రమాదం, తెలియకుంటే జరుగుతుంటుంది. శ్వాస వచ్చిందా పోయిందా అని చూసుకొని ఉంటే తొందరగా చచ్చిపోతాం. అర్థమైంది కదా? ఊపిరి ఆడకనమాట. అందుచేత ఇప్పుడు ఆ శ్వాసల ప్రయాణం జరుగుతూనే ఉంది.
మనకి ఇన్ని శ్వాసలను భగవంతుడు ఇస్తాడు. మరి ప్రతిరోజు ప్రయాణం జరిగిపోతూనే ఉందన్నమాట. అందుచేత అది చెప్తున్నారు, మనం ఎప్పుడైతే పుట్టామో ఆ పుట్టిన ప్రతి క్షణం నుండి ప్రతి క్షణము కూడా ఆ మృత్యు దగ్గరికి ఏం చేస్తున్నాం, మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకి తెలియకపోయినా మనం బండిలో కూర్చుంటాం, మనం ఎదురుపోయినా ఏమవుతుంది, ప్రయాణం చేస్తూనే ఉంటుంటాం. మరి ఎక్కడికో బొంబాయో కలకత్తో కాయసో పోతుంటుంటే అది పడిపోతూనే ఉంటుంటుంది. అది ఆ విధంగా. అందుచేత ఈ ప్రకారముగా అయితే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నాస్తి అత్ర సంశయ అన్నారు. అయ్యా, నువ్వు ఎప్పుడైతే నాకు సంబంధమైన విచారణ చేస్తూ ఉన్నావో మామీవ ప్రపద్యంతే, ఇంతకుముందు కూడా చెప్పాడు, మాయాం ఏతాం తరంతితే అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఏం చెప్పాడు మనకి, అంతకాలే మాం ఏవ స్మరణ్ ముక్త్వా కలిభరం, మాం ఏవ స్మరణ్ శరీరం ముక్త్వా అది చెప్పుకొచ్చాడు, ముక్త్వా అని. అందుచేత నా సంశయింపడకూడదు. ఎందుకంటే ఈ విధంగా ఉంటే నేను పొందగలనో పొందలేనో తత్వాన్ని అన్న సందేహం విడిచిపెట్టు. ఇంకా సందేహం ఎందుకు, మనకి ఆ ప్రమాణం కావడం లేదు. ప్రపంచంలో ప్రతి వస్తువు మీద మనకి సత్యం ఉంది. ఈనాడు పేపర్ చూస్తాడు, అది ప్రమాణం అయిపోతూ ఉన్నది. ఆంధ్రప్రభ చూస్తాడు, అంతకంటే ప్రమాణం అయిపోతూ ఉన్నది. మరి భగవంతుడు చెప్పిన వాక్యములు ఎందుకు డౌట్, ఎందుకు అర్జున? నీకు లౌకిక విషయములను ఉన్నటువంటి ప్రమాణం నా వాక్యములతో ప్రమాణం పెట్టుకో, నీకు సందేహమే లేదు, నువ్వు ముక్తిని పొందేస్తావని చెప్తూ ఉన్నారు. అందుచేత ఈ ప్రకారముగా నాస్తి అత్ర సంశయ. ఇప్పుడు మనము పట్టుదలతో చేసిన పనిని ఇప్పుడు ఇంతకుముందు కూడా అనుకున్నాం ఒకసారి. నందికేశ్వరుడు ఏం చేశాడు, ఆ జీవితంలో సాధించి జపం చేసి ఆ యొక్క దేవుని చేరాలనుకున్నాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉండాలన్నాడు. అంతే, శివలోకం తీసుకెళ్ళిపోయాడు అక్కడికి. ఆ విధంగా మనం ఏ పనైనా మనం చేస్తుండేటప్పుడు సామాన్యమైనటువంటి ఒక భ్రమరం ఉంది. ఒక కీటకాన్ని తెచ్చిపెట్టి ఆ శబ్దాన్ని అది అలాగా విని 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 సామాన్యమైన కీటకమే ఒక భ్రమరం అయిపోతూ ఉంటే, ఒక ఆధ్యాత్మిక సంపత్తితో కూడుకొని, ఒక దైవభక్తితో కూడుకొని, ఒక గురు సంప్రదాయంలో కూడా కూడుకొని ఈ విచారణ చేస్తున్నటువంటి, ఇంకా మనం ముక్తిని జన్మలో పొందము అన్నటువంటి నాస్తి అత్ర సంశయ అని చెప్తున్నాడు భగవంతుడు. నీకు సంశయమే లేదు, కానీ మాం ఏవా ప్రపద్యంతే, నన్ను శరణ పొందమని ఈ ప్రకారముగా మనకి చక్కగా ఇది అంతకాలంలో ఉండాలి అంటే ఏం చేయాలి అన్న విషయాన్ని కూడా మనకి 2 శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. ఇప్పుడు మనం 8-6లో సంగ్రహంగా, ఎందుకంటే శరీరం విడిచిపెట్టేటప్పుడు ఉన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఇది ఒక జనరల్ అన్నమాట, జనరల్గా ఉన్నటువంటి విషయం. ఎందుకు అంటే త్యజత్యంతే కలేవరం ఏమిటి, ఇప్పుడు ఎలాగా, ఎం వాపి స్మరణ భావం. ఎం అంటే దేనిని స్మరిస్తూ, నీవు ఏ భావాన్ని స్మరిస్తూ, ఎం భావం ఏ భావాన్ని, ఏ భావాలని, ఏ పదార్థాలని స్మరిస్తూ త్యజతి అంతే కలీభరం, అంతే ప్రాణప్రయాణ సమయే కలీభరం దేహం త్యజతి విడిచిపెడుతున్నావో, తం భావం ఆయా భావాన్ని ఏతి పొందుచూ ఉన్నావు. అందుచేత అర్జున నువ్వు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఇది ఎందుకంటే అర్జునుడికి కాస్త చెప్పడానికి గట్టిగా, ఎప్పుడో సచ్చేటప్పుడు
అనుకుంటే కుదరదు. అప్పుడు ఆ సమయంలో ఆయా భావాలు నువ్వు పొందుతావు. అలా కాకుండా ఏం చేస్తావు తెలుసా, నీకు ఏదైతే ధ్యేయం స్మరణ అన్నట్టు నిశ్చయమైందో అది ఇక్కడ చెప్తున్నాడు, సదా తద్భావభావిత. అది అన్నమాట. నీకు లాస్ట్లో ఏమొస్తుందంటే సదా ఎల్లప్పుడూ ఏ భావాన్ని అయితే నువ్వు భావిస్తున్నావో అది నీకు వస్తూ ఉంటుంటా. నీకు తెలియకుండా నువ్వు ఎల్లప్పుడూ ఆయాస్మరణం చేత కలిగిన సంస్కారం కలవాడు అయినందున నీకెప్పుడూ కూడా ఏదైతే ఉందో ఆయా రూప స్మరణం చేత ఆ కలిగిన సంస్కారం ఏదైతే ఉందో ఆయా స్వరూపాన్ని పొందుతావు. అందుచేత ఏం చేయాలి నీవు అన్నటువంటిది ఏమర్థమైంది ఇప్పుడు మనకి. ఏ భావాన్ని అయితే మనం చనిపోయేటప్పుడు అనుకుంటున్నామో ఆ భావాన్ని పొందుతావు. మరి ఆ భావం నీకు ఎలాగొస్తుందంటే సదా తద్భావ భావిత. జీవనకాలంలో ఎల్లప్పుడూ ఒక విషయాన్ని మనము భావిస్తూ ఉంటుంటే అదే వస్తూ ఉంటుంటాయి. అందుచేత ఏది భావించాలా అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ చెప్పడం ఈ శ్లోకం దేనికి అంటే కొంతమంది డబ్బు 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 అని భావించుతుంటారు. మన వాళ్ళు ఏం చెప్పారు, విద్యాప్రకాశం దగ్గర స్వామి చెప్పారు, డబ్బు 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 అని భావిస్తే వాడు వెనక పెట్టే పుడతాడట వచ్చే జన్మలో. అది అనమాట. ఎందుకంటే డబ్బు ఎల్లప్పుడు ఉండాలి కాబట్టి మరి దగ్గర ఈయన పెట్టయిపోతే వస్తువులు వాహనాలు అన్నీ ఉంటుంటాయి. వారికి లోటు లేకుంటున్నా అలా కాకుండా అందుకే చెప్తూ ఉన్నాడు. మనకి ఆ సంస్కారం అనేది ఆ చివరి సమయంలో ఉత్పన్నమవుతూ ఉంటుంటాయి. అందుకని ఇప్పుడు మనం మంచి సంస్కారాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ సంస్కారం బలంగా ఉంటే అదే గుర్తుకొస్తూ ఉంటుంటుంది. ఏ పని చేసినా అదే గుర్తుకొస్తూ ఉంటుంటుంది. అది మార్చుకునే కెపాసిటీ ఇప్పుడే మనం చేసుకోవాలి. అది అంతా అయిపోయిన సంతనాడు ఏం చేసుకునేది ఉండదు. అందుచేత అయితే ఇది ఎవరికి, ఇది సాధకుడికే. ఎవరికి ఇది సాధకుడికే ఈ విషయం. జ్ఞానికి ఈ సంబంధం లేదు. ఇది జ్ఞానికి మాత్రం. ఆత్మజ్ఞాని అయ్యాడో వాడికి ఇంకేమీ లేదు. వాడు నవ్వినా నవ్వుతూ చచ్చినా ఏడుస్తూ చచ్చినా ఏది చూసి చచ్చినా వాడికి మాత్రం జన్మమే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఆత్మజ్ఞాని ఏ రకంలోనూ ఏ భావంతో ఆయన అక్కడ అంతఃకరణ ధర్మాలనే ఆయన సాక్షిని భావంలో ఉన్నాడు కాబట్టి ఆ అంతఃకరణ ధర్మాలకి తగినటువంటి భావాతీతుడయ్యాడు కాబట్టి ఆ అంతఃకరణంలో ఒకవేళ ఏదైనా భావం చచ్చినప్పుడు వచ్చినా సరే అది ఈయనకి సంబంధం ఉండదు. ఇదేనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది. అది అయితే మరి కొంతమంది అలా పుట్టారంటే వారి భావంలో ఆ ఆత్మజ్ఞానం దృఢం కానప్పుడు పుడతారు ఎవరైనా. ఇప్పుడు మనం చూసుకున్నాము, మనం ఫండమెంటల్లీ మనం తెలుసుకోవాలి కదా. కొంతమంది అనొచ్చు జడబడుతుడేమో చూసి లాస్ట్ అంటే అయ్యాడు అంటే ఆ కింద అతనికి అటువంటి దృఢమైనటువంటి ఒక ఆత్మజ్ఞాన సంస్కారం లేకపోతే అందులో పోతాడు. అంతేగాని దృఢమైన సంస్కారం ఉన్నప్పుడు అంతఃకరణ ధర్మానికి సాక్ష్యాన్ని భావం స్థిరమైపోయినప్పుడు అంతఃకరణ వ్యాపారానికి తగినటువంటి జన్మను పొందడానికి అవకాశమే లేదు. జ్ఞాని ఒక్కడికే. తక్కిన వాళ్ళు ఆ భావాన్ని పొందుతూ ఉంటుంటారు. ఇది మనం తెలుసుకుంటూ ఉంటుండాలి. ఎందుకు అంటే మనకు అన్ని సందేహాలు వస్తుంటుంటాయి. రావాలి కూడా వస్తేనే మనం గట్టిపడుతుంటారు. అర్థమైంది కదా. అందుకు ఆత్మజ్ఞానం అవుతూ పోయినా ఏడుస్తూ పోయినా ఏ స్థలంలో పోయినా ఈ శరీరం విడిచిన తర్వాత ఆయనకి ఏమి ప్రయాణం లేదు. ఆయనకి ప్రయాణమే లేదు. అది అందుచేత ఇప్పుడు నిత్య నిరంతరమైనటువంటి ధ్యానం చేత ఏమవుతుంది, ధ్యాతకు ఆ ధ్యేయ స్వరూపం లభించేస్తుంది అన్నమాట. నిత్య నిరంతరమైనటువంటి ధ్యానం చేత ధ్యానం చేసిన ధ్యాతకు ధ్యేయ స్వరూపం లభిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, లౌకిక ధ్యేయమా పారమార్థిక ధ్యేయమా అని విచారించుకోవాలి. ఈ ధ్యేయం ఇందాక చెప్పాను కదా, ఈ ధ్యేయం అనేది డబ్బు 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 అనుకోని కొట్టుకున్నాడంటే వాడికి తగినటువంటి స్వరూపం ఏంటైనా పెట్టే స్వరూపానికి అర్థమైంది కదా, అదే లభిస్తుంది.
అలాగే లేదు ఓ కృష్ణ 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 అనుకొని స్మరించుకొని ఉన్నాడు అనుకోండి, యథార్థాన్ని తెలుసుకోకుండా ఆ ధ్యాతకి ఈ ఈ నిరంతర అనుచింతన ద్వారా ఏమిటి ఆ యొక్క ద్వారకా కృష్ణలోకం ప్రాప్తమైపోతూ ఉంటుంది. ఇలాగా ఉంటాయన్నమాట. అందుకు అది మనకి ఎందుకు అంటారా, ఈ బ్రహ్మ ఇది ఎక్కడ కనబడుతుంది? ఈ ఎగ్జాంపుల్ మనకి ఉదాహరణ, భ్రమరకేటు కాదులేంది కనబడుతూనే ఉన్నది. మనకి నిత్య నిరంతర ధ్యానం చేత ధ్యాతకు ధ్యేయస్వరూపం లభిస్తూ ఉన్నది అన్నాం. అంటే దీనికి మనకు ఒక ఉదాహరణ ఉండాలి కదా, ఇది పెట్టుకోవచ్చు. ఈ భ్రమర కీటక న్యాయము చేత ఈ కీటకము భ్రమరమైపోయేటట్టుగా నిత్య నిరంతర ధ్యానం చేత ఈ ధ్యాతకి ఆ ధ్యేయమైనటువంటి వస్తువు ఏది పెట్టుకున్నాడో ఆ భావాన్ని పొందిపోతాడు. పతంజలి కూడా అదేగా చెప్పాడు, విదేహ ప్రకృతిలయాణం అంటారు. అర్థమైంది కదా. కొంతమంది విదేహులు ఉంటారు, కొంతమంది ప్రకృతి లయలు ఉంటారు. ఈ ఉపాసించిన వాడు ఆయా రూపాన్ని పొందిపోతాడు. ఇప్పుడు కొంతమంది అహంకారాన్ని ఉపాదిస్తాడు, అహంకార రూపంలో ఉండిపోతాడు. బుద్ధిని ఉపాదిస్తాడు, బుద్ధి రూపంలో ఉండిపోతాడు. కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఆ రూపాన్నే పొందిపోతాడు. భగవంతునే మనం స్మరిస్తే భగవద్భావనే పొందిపోతాం. అంటే తస్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన స్వరూప చింతనతోనే మన యొక్క జన్మ సార్థకమైపోతుంది. అది అందుచేత అర్జున విను, నీకు ఎలా అంటే ఎప్పుడో అప్పుడు రావాలి అంటే నీకు రాదు. దానికి ఒక ఉపాయం చెప్తాను అని 8వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పబోతున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధే చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్య సంశయ అంటున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధే చ మయ్యర్పిత మనోబుద్ధి మాం ఏవ ఏష్యసి అసంశయ. నువ్వు ఇక్కడ కూడా చెప్పాడు ముందు శ్లోకంలో 8:5లో కూడా నాస్తి అత్ర సంశయ చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు అసంశయ, సందేహమే లేదయా అన్నాడు. ఎలాగా? తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వేషు కాలేషు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. కొంతమంది అయిన తర్వాత భోజనం అయిన తర్వాత భగవన్నామని చెప్పుకోవాలా వద్దా సందేహం. అర్థమైంది కదా. మళ్ళీ మడిగట్టుకొనే చేయాలా? ఈ సందేహాలన్నీ పోగొట్టని చెప్తున్నాడా. లోపటేమి దానికి అపవిత్రం లేదు, ఎంగిలి లేదు, పాడు లేదు. అందుకోసం భగవంతుడు మనకు కరెక్ట్గా భగవంతుడు చెప్పిన దాని మీద డౌట్ వస్తుంది. నేను చెప్పాను కదా, ఆంధ్రప్రభలో చెప్పిన మాట ఎందుకు సందేహం ఉండదు. మనకి ఈనాడు చెప్పిన మాట ఏం సందేహం, జ్యోతిలో చెప్పిన మాట ఏం సందేహం, ఇవన్నీ పరమ ప్రమాణం అయిపోయినాయి ఇప్పుడు మనకు అన్నీ. ఏది భగవంతుడు చెప్పాడో దాని ఎందే డౌట్ అనమాట. శాస్త్ర విచారణలన్నీ దానికోసమే అది చెప్తున్నారు. ఇప్పుడు తస్మాత్ సర్వేషు కాలేషు, ఏ కాలం దానికి అన్ని కాలములే. అది కాలం ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, అర్ధరాత్రి ఏ లేదు దానికి. సర్వేషు కాలేషు అనేసాడు. ఏ కాలమైన పోతా మనకి మాం అనుస్మర యుద్ధచ, అది అనమాట. మాం అనుస్మర, మాం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అనుస్మర, స్మరించు. యుద్ధచ అని ఎందుకు ఇచ్చాడు? యుద్ధిచ అన్నటువంటి ఆయన ఆ సమయంలో యుద్ధంలో ఉన్నాడు. యుద్ధిచ అంటే ఎవడు ఏ కర్మ చేస్తూ ఉన్నాడో ఆ కర్మ చేసుకొని వెళ్ళాలి. అది అందరిని యుద్ధం చేయమని చెప్పడం కాదు ఇక్కడ. అర్థమైంది కదా. ఇంకా అందరిని యుద్ధం చేస్తే అయిపోయింది మన పని. అందుచేత ఇక్కడ యుద్ధించని ఆయన యుద్ధరంగంలోనూ ఉన్నాడు కాబట్టి ఏమి అప్పుడు మడిగట్టుకొని కూర్చొని స్నానం చేసి జపం చేయడం కాదు. నీవు ఎప్పుడూ కూడా ఏ సమయంలో కానీ ఎల్లప్పుడూ నన్ను స్మరించుకుంటుండు. అంటే ఆ చింతన విచారణ చేసుకుంటుండు. యుద్ధేచ్ఛ కర్మ చేయి, అంతే. కర్మ చేసుకో, అది చేసుకో. ఇంతకుముందు కూడా ఒకసారి అన్నా, అభ్యాసం అయిపోయిన తర్వాత మన పని దీని పని ఇదే సాగుతుంది, మన పని మనకి వెళ్ళిపోతుంది. కొత్తగా నేర్చుకున్న పూజారి మొదట గంట కొట్టాలి, హారతి ఇవ్వాలి అంటే గంట తిప్పితే హారతి పళ్ళెం ఆగిపోద్ది, హారతి పళ్ళెం తిప్పితే గంట ఆగిపోద్ది. అర్థమైంది కదా. అది అలాగని
మొట్టమొదట పని చేస్తున్నప్పుడు నామం చేస్తే పని అయిపోద్ది, నామం పని చేస్తే నామం అయిపోతుంది. అలా అభ్యాస విశ్వాస అన్నీ సిద్ధిస్తాయి. అందుకు చెప్తున్నారు ఇక్కడ, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ. అయితే ఏమిటయ్యా, మయ్యర్పిత మనోబుద్ధి మామేష్యస్య అసంశయ. మాం ఏవ ఏష్యసి అన్నాడు, నన్నే పొందుతావు, ఇందులో డౌటే లేదని చెప్పేశాడు. ఇలా చేస్తే నీకేమీ డౌట్ లేదని చెప్పేశాడు. అయితే నాకు అర్పించవలసి ఏమిటి తెలుసా? నాకు అర్పించ ఏమిటి? 1000 కొబ్బరికాయలు నేను కొట్టమన్నాం, 4 డజన్లు అరటిపళ్ళు నాకు అర్పించవలసిన పని లేదు. ఉంటే పెట్టుకో, అది పెట్టేసాను చుట్టూ పడిపోయి హాయిగా నువ్వు ఉండకు. అంతేగాని అన్ని లడ్డూలు పెట్టానా వద్దు, నాకు అన్ని లడ్డూలు పెట్టాను, మనం ఏంటంటే ఇవి పెట్టే తృప్తి పడిపోతున్నాం అంతే. అమ్మా ఆ లడ్డూల్లో నేను జీడిపప్పు వేసాను, నువ్వు జీడిపప్పు వేయలేదు, నీదే తగ్గు మళ్ళీ పక్కోడికి, వాడికన్నా మనం పెద్ద పెట్టినట్టు. నువ్వు చిన్న లడ్డూలు పెట్టావు కృష్ణుడికి, నీ మీద అందుకే లేదు, నేను పెద్ద లడ్డు పెట్టి నాకు. ఆయన చెప్తున్నాడు, అయ్యా మయ్య అర్పిత, నాకు అర్పించింది ఏమిటంటే ఈ టెంకాయలు, ఈ కొబ్బరికాయలు, ఏవో 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 రకరకాలు చేసి పెడుతున్నారు. నేను చూస్తూనే ఉన్నాను, ఒక్కొక్క దగ్గర నాకు 64 నైవేద్యాలు పెట్టేస్తున్నారు. అర్థమైందా? కాబట్టి ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు ముఖ్యమైనది ఇవి కావు, ఈ నైవేద్యాలు కావు. అంటే పెట్టొద్దన్నా లేదు, పెట్టండి, మీరు పెట్టకపోతే మాకు కూడా ప్రసాదం దొరకరేపా, అందుచేత పెట్టండి. కానీ ఏమిటయ్యా పెట్టాలి? మనోబుద్ధి మై అర్పిత. ఏం చేయాలి? నీవు నీ మనస్సుని బుద్ధిని నాకు అర్పించు, అది కావాలి, అది అర్పించాలి. మనస్సులోని చింతన మాం అనుస్మర, బుద్ధిలోని నిశ్చయము నన్నే చెయ్యి. అది మనస్సులో ఏ చింతన అయితే చేస్తున్నావో, నీవు ఏదైతే చేస్తున్నావో మై అర్పిత, అది ఇంకా నన్నే, ఇంకా నీవే తప్పే తప్పలం పెరిగిన అన్నాడు ఎవరు గజేంద్రుడు. అలాగే మై అర్పిత మనో బుద్ధి, నీ మనస్సును బుద్ధిని మై నాయందు అర్పించితే ఏం లాభం అంటావా? మాం ఏవా, నన్నే ఏష్యసి, పొందుతావు, నన్నే పొందుతావు. ఇందులో ఇంకా అసంశయ, సంశయ లేనే లేదని చెప్పాడు. అందుచేత మనం ఏం చేయాలి? గతం గత, అయ్యో నేను ఇన్నాళ్ళు కూడా ఏమి చేయలేకపోయానే, ఈ చింత వదిలేసా, అయిపోయింది, ఏదో ప్రారంభ వశాత్తు అయిపోయింది. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అది ఎందుకు ఇంకా అది దాని మీద వ్యధ పెట్టుకొని ఉన్నది కూడా వీక్నెస్ అయిపోతుంది, ధైర్యం ఉండదు. కానీ మనకి 50 సంవత్సరాల తర్వాత, ఒక 40 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత అయినా ఒక విచారణ, ఒక విషయము మనకు ఎదురు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ఇంకా అక్కడి నుంచి మన జీవితం ఉన్నంత వరకు కూడా ఆత్మచింతన, ఆ పరమాత్మ స్మరణ చేసుకొని పోతే చాలు. గడిచిపోయింది 50 సంవత్సరాలు, నేను చేయలేదని చింతొద్దు, అది మనకి ఇప్పుడు ఆ చింత పెట్టుకోవద్దు. గతన్న శోచామి, గతం గత అంతే. ప్రజెంట్ చూసుకోవాలి. ఇప్పటి నుండి నాకు ఈనాడు తెలిసింది ఈ విషయం, నా జీవితం ఉన్నంత వరకు కూడా ఈ చింతన నేను తప్పక చేస్తాను అన్నటువంటి విషయాన్ని మనం చేసుకోవాలి. ఇది మనం చేసుకుంటే చాలు. అంతేగాని కొంతమంది లాస్ట్లో అది చింతిస్తే అయిపోయి, ఏం చింతిస్తే అయిపోతుంది? మనకి పరీక్షలలో ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఫస్ట్ క్లాస్లో ఏమి వరల్డ్ ఫస్టో, లేకపోతే స్టేట్ ఫస్టో, లేకపోతే వారి యొక్క దేశం ఫస్టో రావాలి అంటే ఏం చేస్తారు వీడు? మొదటి నుంచి కూడా ప్రతి పరీక్షలో బాగా నెగ్గాలి, చక్కగా విద్యను పొందాలి, చదువుకోవాలి. వాడేమో అక్కడికి వెళ్ళేసరికలో ఉత్తమోత్తముడైపోతాడు, పురుషోత్తముడైపోతాడు. ఏమిటి? పురుషారాముత్తమ పురుషోత్తమ అన్నట్టు అందరిలో ఫస్ట్ ర్యాంక్లో పోతాడు. అందుచేత మనం ఏం చేయాలి? ఆ విధంగా చేయాలి. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు? యుద్ధం చేసినటువంటి 18 రోజుల్లోనే నీవు స్మరించమని చెప్పలేదు. ఎందుకంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామరస్మృతించ అన్నాడు. యుద్ధం చేయో,
నువ్వు యుద్ధం అయిపోయిందాక సంకటం వెంకటరమణ అన్నట్టు ఏమి కృష్ణ పరమాత్మ నాకు జయం కలుగ్గా అనుకోని మొక్కడం కాదు ఇక్కడ. విజ్ఞానాన్ని తెలుసుకో. నీకు ఇది కర్మ, ఇది సిద్ధమైపోయింది. నువ్వు ఓడిపోవాలో గెలవాలో అది ముందే నిశ్చయం, నో డౌట్. అందులోను ఏమిటి, అందులో నీకు కావాల్సింది ఏమిటి, నీ స్వరూప చింతన నీకు ఉండాలి. అందుకు ఏం చెప్పాడు మనకి, మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయ మాం అనుస్మర యుద్ధ. చేసుకొని ఈ పని నువ్వు చేసుకో. కర్తవ్య కర్మని వదిలిపెట్టి భగవంతుని ఎక్కడ కూర్చొని చేయమనలేదు. చేయమనడానికి ఎందుకంటే మన ప్రారంధాన్ని అనుభవించేసేవాడు శాసనకర్త ఆయన కదా. మన కూర్చోమని ఎలా చెప్తారు, ప్రత్యేకంగా నువ్వు వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని చైతన్య నీకు మోక్షం వస్తుందని చెప్పడానికి ఆ భగవంతునికి కూడా అథారిటీ లేదు. ఎందుకు అంటే ప్రతి ఫలము కూడా ప్రారంధాన్ని అనుభవించాలి. ఆ అనుభవం చేసుకుంటూ మన తత్వాన్ని పొందాలి. ప్రారంధం మనం అనుభవించుకుని భగవంతుడు అనిపిస్తారా? ఏం అనుభవించదు. ఎవడు వాడు అనుభవించడు. ఎవడు చేసిన కర్మ అనుభవించేవాడు ఎక్కడా అన్నాడు. అందుచేత యుద్ధిచా సర్వేషు కాలేషు. ఇప్పుడు చూడండి, గడిచిపోయింది మనకి 5వ అధ్యాయం మనకి గడిచిపోయింది ఇంత పూర్వం. అందులో 8-9 శ్లోకాలలో మనం ఇంత చెప్పుకున్నాం. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిగ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్నిమిషన్నపి వర్తంతి ఇది ధార్యన్ బ్రహ్మణ్య. ఆ యొక్క తత్వాన్ని చూసుకోకుండా ఇంకో విషయం కూడా ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. పాని ఎంబులు త్రాగుచున్, కురుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్ర వినోదంబులు చేయించిన ప్రహ్లాదుడు అందరికీ వచ్చి ముక్క ప్రతి వారికి కంఠస్థమే. ఇది ఏం చెప్పింది, ఇది మనకి తస్మాత్ సర్వేషు కాలేషు అన్నదానికి అన్వయం చెప్తూ ఉన్నది. కాలము అంటే ఏమిటి? ఉదయమే మనం ఒక అరగంట మంచి కాలం గ్రామ్యం మొత్తం కూర్చొని, సాయంకాలమే కూర్చొని, మధ్యన ఆయనకి మనకి సంబంధం లేకుండా ఉండే పరిస్థితి ఏం చెప్పలే. తస్మాత్ సర్వేషు కాలేషు మొట్టమొదటి చెప్పాలా, ఈ సమయం చేసుకుంటే నీకు ఎక్కువ పుణ్యం వస్తుంది, ఈరోజు చేసుకుంటే నీకు ఎక్కువ పుణ్యం. ఏదో ఒక అట్రాక్షన్ పెట్టకపోతే ఈ రోజులు ఎవడంటే చేస్తాడు, మనకి శ్రద్ధ ఉండదు. అన్ని చేస్తే ఈరోజు 150 సంవత్సరాల దాకా ఈరోజు రాదు. ఈరోజు నువ్వు చేస్తే అర్థమైంది కదా, ఈ మంచి నీకు ఇంత లాభం వస్తుంది అన్నాడు నువ్వు. ఎవడి చెయ్యినోడు కూడా అదేమిటంటే ప్రేరణ అనమాట. పోరే జీవితంలో నేను చేయకపోయినా ఈరోజు చేస్తే మళ్ళీ 100 సంవత్సరాలు చేయకపోయినా పర్లేదని ఆ చేయనుడు ఒక్కరోజు చేస్తాడు. అర్థమైంది కదా. ఆటి మాటలు పడిపోయి అందులో పడిపోతున్నాము, కానీ మనం సాధించవలసిన విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఇవన్నీ జనరల్ జ్ఞానికి ఈ రోజు అంటే ఆ రోజు అన్ని రోజులు ఒకటే, వారికి కాలమే లేదు, ఇంక రోజులు ఎక్కడి నుంచి వస్తాయి. అందుచేత అది చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా మనకి దేహేంద్రియాదులతో పనులు జరగాలి, అంతఃకరణంతో ఆత్మానుసంధానం చేసుకోవాలి. ఇది అన్నమాట భగవత్ చింతనం. అందుకే తచ్చింతనం, భగవంతుని ఏదో ఒక చింతన. కొంతమంది తత్కథనం, ఆయన కథలు కొన్ని చెప్పుకోవడం. అలాగే అన్యోన్యతత్ర బోధనం. ఒకరికొకరు కలిశారనుకోండి, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు గంటలు వేసుకుంటారు కొంతమంది. ఎందుకు దాన్ని టైం వేస్ట్ కదా వాళ్ళకి, వేసుకోవద్దాం లేదు ముచ్చట్లు. లోకంలో ఉన్నాం కాబట్టి 10 నిమిషాలు ముచ్చట్లు వేసుకుంటే చాలు. ఇక ఉన్నది 2 గంటలు ఉన్నది అంటే ఈ ముచ్చట్లతోనే సరిపోదు. అలా కాకుండా చెప్తున్నారు అన్యోన్యతత్ర బోధనం. పరస్పరం ఈ జ్ఞాన విషయాన్ని బోధించుకోవాలి. ఏకదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధా అన్నటువంటిది. మరి ఇప్పుడు మనకి ఎలా ఎల్లప్పుడూ ఎలా చింతన అని ప్రశ్న వస్తుంది. ప్రతివారికి కూడా ఎల్లప్పుడూ ఎలా చింతన అని ప్రశ్న వస్తుంది. తస్మాత్ సర్వేషు కాలేషు అన్నారు కదయ్యా, ఎప్పుడూ చేయడం అది సాధ్యమా అంటే చెప్తున్నాడు సమాధానం. ఎన్ని పనులు చేసినా లోభికి ఏమిటి అంటే 24 గంటలు ఒక ధనాన్ని సంపాదించాలనే విషయం కానీ ఇంకొకటి ఉండదు. వాడికి ఎప్పుడూ ఎన్ని పనులు చేస్తున్నా లోభివాడికి ఎల్లప్పుడూ ఎవడు ఆస్తిని కొట్టాలా, ఎవడు ధనాన్ని సంపాదించాలి అన్నటువంటిది వాడి వ్యాపారం. ఆ బుద్ధి మనసులో పెట్టుకొని ఎన్ని పనులు జీవితాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అలాగని ఇప్పుడు ఒక కాముకుడు ఉన్నాడు అనుకోండి,
ఒక కామినీని తలపోసుకున్నాడంటే పనులు చేస్తూనే ఉంటాడు. ఆ కామినీని హృదయంలో ఎప్పుడూ చింతన చేస్తూనే ఉంటుంటాడు. ఇప్పుడు ఎలాగో ఏ పని అయిపోయింది చెప్పండి, వానికి ఏ పని ఆగలేదు. ఏమంటారు, పూర్వం ఏమిటంటే ఎలా ఉండేదంటే దూరం మంచినీళ్ళు ఉండేవి, మంచినీళ్ళు దూరం ఉండేవి. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా, అక్కడి నుంచి నడిచి రావాలంటే ఒక బిందె తేవాలంటే 15 నిమిషాలు పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేసేవాళ్ళు, అప్పుడు 2 3 బిందెలు పెట్టుకొని పట్టుకుపోయారు. బిందె మీద బిందె పెట్టుకుంటారు. మళ్ళీ ఎక్కించిన వాళ్ళు ఉంటే దాని మీద ఇంకో బిందె పెట్టేసుకుంటారు కొంతమంది. అది ఒక దెబ్బకి అన్ని తెచ్చేసి మళ్ళీ సంకలో బిందె చేతులను చేస్తాడు. ఇలా తెచ్చి ఊడిపోవడం. అలా ఒక అమ్మగారు ఏం చేశారంటే కుర్రవాడిని ఆ ఉయ్యాలు వేసింది. ఉయ్యాలు వేసేసిన తర్వాత బయలుదేరింది. ఇక అక్కడ తోడింది నీరు, దేనితో చేత పట్టుకెళ్ళి దాన్ని ముంచుకోవడం, మళ్ళీ కట్టుకోవడం, మళ్ళీ చేత పట్టుకెళ్ళిపోచ్చాడు. అలా చేస్తున్నప్పుడు అక్కడ తీసిన తర్వాత 2 బిందెలు పైన పెట్టుకుంది, ఓ బిందె సంకన పెట్టుకుంది, ఈ పక్క చేతాడు పట్టుకుంది, నడుస్తూ ఉంది. ఏమో పిల్లవాడు లేచిపోయాడేమో. ఇది ఈ బిందె మీద దృష్టి లేదు, ఆ చేతాడి మీద దృష్టి లేదు. ఎక్కడ దృష్టి, కుర్రోడు ఎక్కడ లేచిపోయాడో ఉయ్యాల కింద పడిపోయాడు, ఇదే ఆయన మీద దృష్టి, ఈయన మీద దృష్టి లేదు. మరి ఇప్పుడు పని ఏం మానేసింది, బిందె నీళ్ళు తోట ఉంది, 2 బిందెలు పైన ఉన్నాయి, సంకర బిందె ఉంది, పక్కన చేస్తాడు ఉంది, పని జరుగుతూ ఉంది, చింత అక్కడ ఉంది. అని చెప్తున్నాడు భగవంతుడయ్యా, నీవే చూసుకో చింత. నువ్వు చింత లేకుండా ఉండవు, కానీ దేన్ని చింతించడు అచింతించడు, అంతే తేడా. కానీ ఈ చింత లేనివాడు ఒక్కడు ఉండడనమాట ఏ లోకంలో. కానీ ఏ చింత మనకి ఉపయోగపడుతుంది, ఏ చింత ఉపయోగం లేదా అని చింత మాత్రం లేకుండా ఉందా పనే. తక్కిన చింతలైన ఉన్నాయి మనకి. అది చెప్తున్నారు ఈ ప్రకారముగా. ఇక భగవంతుణ్ణి ఏదో ఒక ప్రకారంగా చింతించవచ్చు అన్నాడు. ఏమంటారు, కొంతమంది ప్రేమతో చింతిస్తారు, కొంతమంది వైర్యంతో చింతిస్తుంటారు. ఎవరితో వైర్యం పెట్టుకుంటే దేవుడితో వైర్యం పెట్టుకోవడం మంచిదే. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయనే మనసులో ఉంటాడు కాబట్టి చచ్చిన తర్వాత ఆతిథ్యనే పొందిపోవచ్చు. ఈ సామాన్యత వైర్యం పెట్టుకొని ఎందుకు వచ్చావు. అందుకని వాళ్ళలో కూడా కొంతమంది గోపికలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ ఆ కృష్ణ ప్రేమ భక్తి, ఆ యొక్క కోరిక శ్రీకృష్ణ పరమాత్మలో లీనం కావాలనే కోరికతోనే వాళ్ళు తరించిపోయారు ఎల్లప్పుడూ. కౌశుడు ఉన్నాడు. ఏం చేశాడు కౌశుడు, భయం అన్నమాట. ఇదంతా భాగవతం కాబట్టి కంసుడు ఏమిటి, భయం. ఏదైనా తక్కువని అలా పడింది అనుకోండి, కృష్ణుడు వెళ్ళిపోచ్చాడేమో అని భయం, అంతే. ఈ పక్క చూసినా కృష్ణుడు వచ్చేసాడేమో, ఆ పక్క చూసినా కృష్ణుడు వచ్చేసాడేమో, పైకి చూస్తే కృష్ణుడు అక్కడ దిగిపోతున్నాడో. ఇదే కంసుడు ఆ భయంతోనే ఆయనలో కలిసిపోయాడు. ఇక శిశుపాలుడు ఎప్పుడూ వైరమే. శిశుపాలుడు ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు నాకు అగ్రతాంబూలం కావాలన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఎందుకు గొల్లోడు ఆయనకి ఇస్తాబెట్టి నాకు కావాలంటుంటాడు శిశుపాలుడు అనమాట. ఇలా కథ మీకు అందరూ తెలిసిందే. 100 తప్పులు మన్నించాడు, 99 100 తప్పులు మొత్తం అయిపోయాడా. కాబట్టి అయిపోయి ఆయనలో కలిసిపోయాడు. ఎల్లప్పుడూ ఆయన మీదే వైరం కాబట్టి. మరి యాదవులు ఉన్నారు ఎంతమంది, వాళ్ళ బంధుభావంతో శ్రీకృష్ణుని తలంచుకొని తస్మాత్ సర్వేషు కాలేషు ఆ భావంతో వారు ముక్తిని పొందిపోయారు. ఇక పాండవులు ఉన్నారు, చక్కగా భగవంతుని ఏమిటి ఆ ప్రేమతో, ఆ యొక్క సఖ్యభావముతో, సఖ్యేర్జున అంటారు. మనకి ఆ 9 మంది భక్తుల్లో అర్జునుడికి సఖ్యేర్జున సఖుడుగా ఉండి పొందిపోయాడు తత్వాన్ని అంటారు. ఇప్పుడు నారదాదులు ఉన్నారు, శాండిల్యుడు ఉన్నాడు. నారదుడు భక్తి సూత్రాలు రాశాడు, ఎందుకంటే ఆ భక్తి పారవశ్యులు ఉండేవాడు. శాండిల్య భక్తి సూత్రాలు ఉన్నాయి. శాండిల్యుడు కూడా ఆ భక్తి భావంతో ఉన్నాడు. అంబరీషుడు ఉన్నాడు, ఆ భక్తి భావంతోనే ఉన్నారు. ఈ విధంగా వారు ఎల్లప్పుడూ ఆ భక్తి భావంతోనే పొందిపోయారు మోక్షాన్ని. ఇక మరి ఈ గృహస్థాశ్రమంలో జనకుడు ఉన్నాడు, యాజ్ఞవల్కుడు ఉన్నాడు, నచికేతసుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేశారు, గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మజ్ఞానంతో ఆత్మతత్వాన్ని పొందిపోయారు. ఇలాగా ఎల్లప్పుడూ తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ, వీళ్ళు ఆ పనులు చేసుకొని ఆ విధమైన తత్వాన్ని పొందిపోయారు అందరూ కూడా. ఇప్పుడు చూడండి, ఇంకా ఒకటి ఎలాగంటే గుర్తుపెట్టుకోవాలి. ఒక
నాటకంలో ఒక పురుషుడు ఒక స్త్రీ వేషం వేశాడు. స్త్రీ వేషం వేసేటప్పుడు అక్కడ పాత్ర అంతా స్త్రీ పాత్ర ధరించాలి, స్త్రీ పాత్రే ధరించాడు. కానీ ఏ పాత్ర ధరించినా లోపల మాత్రం నేను పురుషుడనే ఉంటుంది భావం. ఆయన స్త్రీ పాత్ర ధరించినా లోపల ఏముంటుంది, నేను పురుషుడు అనే భావం మాత్రం పోదు ఎక్కడికి. అలాగనే ఏ పాత్ర వేసినా ఏ పని చేసినా నేను నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన భావాన్ని వదలకుండా ఉండమని ఉదాహరణ ఇస్తున్నారు. ఒక స్త్రీ పురుష వేషం వేసిన, ఒక పురుషుడు స్త్రీ వేషం వేసిన, వీళ్ళిద్దరూ ఆ వేషానికి తగినటువంటి భాషలతో మాట్లాడినా, ఆ వేషభాషలు ఉన్నా లోపల మాత్రం తానే. ఇంతకుముందు ఒక చెప్పున్నాను. ఒక ఆయన పేరేమిటి, రాజారావు. అతనేం ఏం చేశాడు, హరిశ్చంద్ర నాటకం వేశాడు. హరిశ్చంద్రుడు పాత్రను పోషిస్తున్నాడు. హరిశ్చంద్రుడిని ఆయన అందరికి పిలుస్తున్నారు, ఈయన పలుకుతున్నాడు. కానీ లోపల మాత్రము హరిశ్చంద్ర పాత్రనంతా చక్కగా వేసుకున్నా తీసినా లోపటేమిటి, నేను హరిశ్చంద్రుని కాదు రాజారావు అనేటువంటి భావము స్థిరంగానే ఉంది. అది ఎక్కడికి పోదు, ఒక స్థిరమైన భావం పోదు. మనం ఏమిటంటే ఆ పనిని పడిపోయి అంతా పోయిందిలే నాకు, ఏంటి పని వదిలేసి కూర్చుంటేనే కాదు జ్ఞానికి, పని చెయ్యాలి. ఈ పని వదిలితే ఈ ప్రారంభం ఇంకా బాకీ ఉండిపోద్ది, మళ్ళీ రేపు కాదు మళ్ళీ పెరిగిపోద్ది. అందుచేత ఎలాగైతే వీళ్ళు ఏ విధమైనటువంటి ఉన్నారో ఈ నాటక రంగంలో, అలాగే ఇదంతా ఒక జగన్నాటకం. ఇదంతా ఏమిటి, ఈ జగన్నాటక రంగంపై ఉన్నాం. ఉండి మనం ఏం చేస్తున్నాం, ఒకటి ఉద్యోగం, ఒకటి వ్యాపారం, అలాగనే ఒకటి వ్యవసాయం, ఒకటి ఇంకొక పని చేస్తూనే ఉన్నాం. ఏ పనులు చేసినా ఏది మరువకూడదు, తాను బ్రహ్మస్వరూపిణి విషయం మరువుకుంటూ ఉండడమే ఇక్కడ చెప్పాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామేవ ఏష్యసి అసంశయ. అందుచేత ఈ ప్రకారముగా మయ్యర్పిత మనోబుద్ధి నాకు అర్పించు, అంతేగాని ఏదో నేను టెంకాయలు కొట్టేసిన పుణ్యం వచ్చేసింది, ఏదో పండ్లు ఇచ్చి పుణ్యం వచ్చి వీటితోనే సంతోషపెడుతున్నావు, కానీ నాకు అర్పించు, నీవు అర్పించడం లేదు. ఈ టెంకాయలు నువ్వు ఇచ్చావయ్యా, ఇంకో మాటకి వెళ్దాం, పైకి వెళ్దాం ఒక 3 నిమిషం. టెంకాయలు ఇచ్చావు, టెంకాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ చెట్టుకాడి నుంచి ఇచ్చావు. ఇప్పుడు ఈ పుణ్యం చెట్టుకే పోవాలి కానీ నీకెందుకు వస్తుంది చెప్పు అంటాడు ఇంకోడు. పువ్వులు తెచ్చావు, ఇచ్చిన పువ్వులు అవిగా చెట్టు కదా, ఈ పుణ్యం చెట్టు వాటికి పోదా. అందుచేత నీవు అర్పించవలసింది ఏమిటి, ఆ మనస్సు బుద్ధిని అర్పించు అన్నాడు. నీకు అంత్యకాలంలోనే సడన్గా గుర్తు రాదు, సదా తద్భావ భావిత. ఎల్లప్పుడూ నీకు ఏ సంస్కారం అయితే ఉన్నదో అదే భావం వస్తుంది. అందుకు ఎప్పటి నుంచి మన సంస్కారం ఏమిటి, గడిచిపోయిన దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు ఆత్మతత్వ భావాన్ని చక్కగా సంపాదించుకొని ఇక్కడి నుంచి మనకు స్థిరం ఉంటే, మనం మాట్లాడినా, పాటలు పాడిపోయినా, వాళ్ళతో మాట్లాడిపోయినా, వ్యవహారంలో పోయినా మనం మాత్రం ఎక్కడ పోతామో ఎక్కడికి పోమన్నమాట. ఇక్కడనే మనకు మోక్షము పొందిస్తాం. అందుచేత ఇంతకుముందు మీకు ఒక ఉదాహరణ చెప్పాను, లేదు నాకు గుర్తు రావడం లేదు. ఒక మంచి ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు వాళ్ళ భార్య అనేది, ఏమండి ఈరోజు మహాశివరాత్రి అండి, ఒక పర్యాయము ఏమిటి శివుడి దగ్గరికి వెళ్దామంటే ఈయనంటాడు, ఒక్కరు పర్యాయము అసలు సామాన్య దినంలోనే దేవాలయంకి నాకు వెళ్తే ఎంతో నష్టం వస్తుంది. అలాంటిది ఈరోజు నేను శివరాత్రి నాడు నన్ను రమ్మంటున్నాను. శివరాత్రి నాడు అక్కడ అసలే ఖాళీ ఉండదు. నాకు 15 నిమిషాలు కానీ టైం నష్టమైతే 15 లక్షలు నష్టం. అందుచేత నేను మాత్రం ఎక్కడికి రాను. ఇగో కావాలంటే విందా, ఈ ₹1,00,000 తీసుకెళ్ళి అక్కడ దానం చేసుకో, అంతవరకు ఇస్తాను, కానీ నన్ను మాత్రం పిలకంటాడు. ఇలాగే సరే ఇలాగ అయిపోయింది. కానీ చిన్నప్పుడు జ్యోతిష్యం చెప్పి చూపెట్టుకున్నాడు చంద్రశేఖర శర్మ దగ్గర. అందులో ఏముందంటే 97 సంవత్సరాల 7 దినాలకు చచ్చిపోతారని రాసి పెట్టాడు ఆయన జాతకంలో. వీడికి అది పరంపర, అది నమ్మకం అయిపోయింది. అర్థమైందా, అది మాత్రం నేను అంత బ్రతుకుతానని. సరే నమ్మకం అయిపోయింది.
ఇలాగనే వాడికి అన్ని దేశాల్లోనూ వ్యాపారాలు ఎప్పుడూ ఖాళీ ఉండదనమాట. సరే ఒకరోజు ఏం చేశాడంటే ఆయన పోతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఏదో ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి కార్లు ఎవడవో మొత్తం గంటన్నర నిలబడిపోయింది అక్కడ ట్రాఫిక్. ఆ రోడ్డు ఒడ్డుని ఆపిన దగ్గర ఒక భాగవతం కథ ఒక ఆయన చెప్తూ ఉన్నాడు. భాగవతాన్ని ఖాళీ ఉంది కాబట్టి 2 ముక్కలు చెవులు పడ్డాయి పాపం ఈయనకి. ఏం పడ్డాయి అంటే పరీక్షిత్ మహారాజు అంతకాలంలో 7 దినాలలో మోక్షం పొందాడని మొక్కబడింది దీనికి చక్కగా. అప్పుడు మరి ధైర్యం వచ్చింది దీనికి, నాకు మరి నేనెందుకు 97 సంవత్సరాలు నాకు ఎలాగా ఉంది, తర్వాత 7 రోజులు ఉంది కాబట్టి ఎందుకు ఈ ప్రజలందరూ కొట్టుకొని వస్తున్నారు ఇప్పటి నుంచి, నేను మాత్రం 97 సంవత్సరాల్లో ఫుల్గా కష్టపడేది పెద్ద టాటా బిర్లాలు 4 బిర్లాలు అయిపోయి 7 రోజుల్లో మోక్షం పొందిపోతాను ధైర్యం చేసుకున్నాడు. విని ఇంకా ధైర్యం వచ్చింది ఆయనకి. అయిపోయింది, 60 సంవత్సరాలు వచ్చాయి, షష్ఠి పూర్తి అయింది. 61వ సంవత్సరం ఆ లండన్ వెళ్ళాడు, అటు నుంచి దిగాడు శంషాబాద్, ఇప్పుడు వచ్చింది ఎయిర్పోర్ట్, అప్పుడు బేగంపేటలో ఎయిర్పోర్ట్ అనమాట హైదరాబాద్లో దిగాడు. ఇక దిగిన తర్వాత కొడుకు వచ్చాడు కారు తీసుకొని, కారులో ఎక్కాడు. ఏమీ ఆ నోరు పడిపోయింది, చేతులేమో అల్లలాడిపోతున్నాయి, నోటు సంగర కారిపోతూ ఉన్నది. ఇంటికి తీసుకెళ్ళాడు. చూశారా మరి 97 సంవత్సరాలు 100 వర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమునా, యురనో అడవినో యుదక మధ్యముననో ఎప్పుడో విడిచుట ఏ క్షణంబో మరణమే నిశ్చయమని నరసింహ శతకం చెబుతూ ఉన్నాడు. అందుచేత 61వ సంవత్సరం ఈయన గతి చూస్తున్నాం కదా, ఈ ధనవంతుడి గతి. ఇంటికి తీసుకొచ్చారు, వేశారు, డాక్టర్ని తీసుకొచ్చారు. డాక్టర్ గారు అన్నారు, ఇప్పుడు సాయంకాలం 4 అయింది, ఇతడికి ఏమీ లేవు, మొత్తం జీవకణాలన్నీ పోయినాయి, 2 అవర్స్ బతుకుతాడు అంతే, 6 గంటలకి ఈయన ప్రాణం పోతుందని చెప్పేశాడు ఎవరు డాక్టర్. అది విన్నాడు వీడు. మధ్య ఉంది కానీ నోరు పడిపోయి చేతులు పడిపోయినాయి. అనుకుంటున్నాడు ఈ డాక్టర్ మంచోడు కాదు, ఈయనకి అంత తెలీదు, ఇంకో డాక్టర్ని పిలమని అనుకుంటున్నాడట, నోరు రావడం లేదు, చేతులు రాయడంటే చేతులు కాదు. చూశారు పరిస్థితి ఎలా గెలిపొచ్చింది. ఆ తర్వాత వీరి కొడుకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతడు ఏంటంటే స్టేట్లో మహాజ్యోతిష్ పండితుడు అనమాట. ఆయన ఏదో పని మీద వచ్చాడు అదే సమయంలో. ఆయన చూశాడు, ఏంట్రా మీ నాన్న సంగతి, ఇంకేమీ లేదు చెప్పాడు డాక్టర్, 6 గంటలకు. అయ్యో 6 గంటలకు పోతే ఈరోజు ఏం తెలుసా, మంగళవారం, భరణి నక్షత్రం, అప్పుడు వద్యం, అలాంటప్పుడు ఇంట్లో చస్తే ప్రతి సంవత్సరం వాడు వస్తూనే ఉంటాడు ఇంట్లో అని చెప్పాడు. అయితే నేను చస్తానేమో ఈడ్చిమన్నాడు ఎవరు ముందే పెద్ద కొడుకు. ఏడ్చేశాడు. వాడంటాడు, ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 6 ఉన్నాయి, నాకు ఎంగళరావు నగర్లో 8 ఉన్నాయి, మా సోమాజిగూడలో 3 ఉన్నాయి, ఇది పోతే ఏం పోయింది, అవి లేవా మేటలు చెప్పాలనుకుంటున్నాడట. ఇంకేం చెప్తాడండి, అయిపోయింది, తీసేసినాడు. 6 అయ్యేసరికి ఏమైంది, పోయినా. అందరూ ఏడుస్తున్నారు, అర్థమైంది కదా అందరూ. ఇంకేది చేయ లాభం ఉంది ఇప్పుడు చెప్పండి, ఏమీ లాభం లేదు. సరే అయిపోతుంది. ఇంకెంకర్లు వచ్చారు, 6 గంటలకి ప్లేట్ ఎక్కి తీసుకెళ్ళిపోయారు. ఎవరిని, షెట్ని, ధనికుడిని తీసుకెళ్ళిపోయారు. ఒక 15,000 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఈయన అంటాడు, ఒక 5 మినిట్స్ వెయిట్ అన్నాడు. ఎవరిని, కింకర్లతో. వాళ్ళు అన్నారు, ఈ వెయిట్ చేయడానికి ఈ ప్లేట్ ఏమిటంటే భూలోకం టు యమలోకం, నో పాసెంజర్ నో ఎక్స్ప్రెస్, ఇది నాన్ స్టాప్ అన్నారు వాళ్ళు. అర్థమైందా, భూలోకంలో 6 బయలుదేరితే యమలోకంలో 7కి వెళ్ళిపోతుంది, ఇది నాన్ స్టాప్ అన్నారు. అప్పుడు వీడంటాడు, అయ్యా మీ కాలు పట్టుకుంటాను, ఒక్క 5 నిమిషాలు ఆపాలంటాడు. వాళ్ళు అన్నారు ఎమకెక్కలు, రే దుంపదేగా మనకి ఎవరురా మన కాలు పట్టుకుని నవ్వుతున్న భవిష్యత్తు, సరే 5 నిమిషాలు ఆపుతాం షెట్ గారు దాన్ని చెప్పి తర్వాత మాత్రం మళ్ళీ ఎక్కువైతే మాకు ఉద్యోగాలు పోవాలన్నాడు. సరే 5 నిమిషాలు ఆపాడు. ఆపిన 5 నిమిషాలు ఆపి అలా వెనక్కి చూశాడు. చూసి ఏం లాభం పదండి అన్నాడు. ప్లేట్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయిన తర్వాత అడుగుతున్నారు, ఇందాక ఆపమన్నావు కదా, ఎందుకోసం ఆపమన్నాడు. ఏమీ లేదు, నా కొడుకు వరల్డ్ ఛాంపియన్, వాడు ఒక్క దెబ్బ 10 మందిని చంపేస్తాడు, 10 మందిని కొట్టేస్తాడు, అలాంటి వాడు నాడు వస్తున్నాడేమో,
వాడేస్తే మీ ఇద్దరిని కొట్టేసి నన్ను మళ్ళీ భూలోకం పట్టుకుపోతున్న ఆపమన్నాను అన్నాడు. ఇది అనమాట. అరే బాబు, ఇంక మానవులు నమ్మకూడదు, ఏమి ఇక్కడి నుంచి ఇంకా ఆపే పనే లేదనుకున్నాను. బంధుమిత్రుడు తన్ను బ్రతికించుకోలేరు, బల పరాక్రమేమి అక్కడ పనికిరాదు, ఇక్కడే. అందుచేత చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఆ చివరి టైంలో వస్తుందా. ఇంకొక ఆయన అలాగే చనిపోయే సమయంలో ఆయనకు కొంచెం మాటలు ఉంది, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల ఇంకొక అరగంటలో పోతారని చెప్పేశారు డాక్టర్. ఎందుకంటే అవన్నీ పడిపోయినాయి లోపట, ఏమంటారు ప్లేట్స్ గ్లిట్స్ ఉంటాయి కదా, అన్నీ మొత్తం ఏడుస్తున్నారు అందరూ కూర్చొని. ఏడుస్తుంటే మమ్మల్ని వదిలి ఎలా పోతావా, మమ్మల్ని వదిలి ఎలా పోతావా అని ఏడుస్తున్నారు. ఎందుకలా ఏడుస్తున్నారు? ఇన్ని కోట్లు గడించాను, ఎందుకోసం ఏడు, నేనేం పట్టుకుపోతున్నాను, నేను ఏం పట్టుకెళ్ళిపోతున్నా ఏడుస్తున్నాను చెప్పండి. ఏడుపు ఎప్పుడు వస్తుంది అంటే ఎవడైనా పట్టుకుపోతుంటే ఏడుస్తుంటాను. నేను ఒక పైసా పట్టుకుపోవడంలే, నాతో మీరెవడు ఒక్కడు రావడంలే. ఇది నా గతి ఏమిటి, ఇన్నాళ్ళు చేసి ఇడిచిపెట్టుకుని నేను ఏడవడం మనిషి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే సచ్చినట్టు ఊరుకున్నారు అందరూ. అర్థమైంది? ఇప్పుడు వాడంటాడు నేను ఏం పట్టుకుపోతే నేను ఒక పైసా పట్టుకుపోలే, గడించినవన్నీ ఇక్కడే ఉన్నాయి, పోనీ నాతో ఎవడైనా తోడొస్తే మీరు ఒక్కరు రావడం లే. ఇప్పుడు నాకైతే అయిపోయిందే దేవుడా, ఎన్నాళ్ళు కష్టపడ్డాను పైసా కూడా లేకపోయింది, నేను ఏడవడం మానేసి మీకేం పట్టిందరా ఏడుస్తున్నారు అనేసరికల్లా ఈ ఏడుపులే మానేశాను. ఈ రోజులు ఎవడు అడుగుతున్నాగా, అడిగితే ఒకటి ఏడవడు. అర్థమైందా? అందుచేత ఇప్పుడు ఏం చేయాలి మరి? తన సొంతం తాను సంపాదించుకోవాలి. సొంత ఆస్తి అంటే ఎంత సరదా అండి, సొంత ఇల్లు ఉంటే ఎంత సరదాగా ఉంటుంది, సొంత వాహనం ఉంటే ఎంత ఎంత హాయిగా ఉంటుంటుంది. అలాగే మన సొంత ధనం ఏమిటి, మన స్వరూపమైన ఆత్మతత్వాన్ని జ్ఞానాన్ని మనసు వచ్చుకోవడే గడించండి. ఇల్లు ఆకలి గడించి పిల్లలకి ఇవ్వండి వద్దని చెప్పలేదు, అన్నీ ఇవ్వాలి. కానీ మన సంగతి మనం చూసుకోవాలి కదా. మన సంగతి కోసం 10 పైసలు ఖర్చు లేదు, అర్థమైంది? ఇతర సంగతికే ఖర్చు అంతన్నా, మన సంగతి కోసం మనం 5 పైసలు ఖర్చు ఉండదు. 5 పైసలు ఖర్చు లేని దాని మీద మనకు శ్రద్ధ ఉండదు అనమాట. అది చెప్తున్నారు. అందుచేత అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త మయ్యర్పిత మనోబుద్ధి మామే వైష్యస్య సంశయ అన్నారు. అలాగని ఇక్కడ భగవంతుడు 8:27లో ఉపోద్ఘాతాన్ని ఇస్తున్నారు. ఇంక 8:13లో చెప్పారు. ఇక అన్నీ కూడా జనరలే కాబట్టి ముందుకెళ్ళిపోదాం. ఎందుకంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతం అన్నారు. ఏమి అది కూడా చెప్పాడు. ఓమితి ఏకాక్షర బ్రహ్మని చక్కగా తెలుసుకొని విచారణ చేసి అది స్మరిస్తూ ఉచ్చరిస్తూ ఉండు. చక్కనైనటువంటి నువ్వు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నన్నే పొందుతావని చెప్పి ఇది ఎలాగా జనరల్గా అందరికీ తెలిసిపోయిన విషయమే. అందుచేత 8:23 నుంచి ఇక్కడికి ఈ ప్రకరణాన్ని ఈ శ్లోకాలు మనకి ఏవైతే ఉన్నాయో ఆ అంత్యకాలంలో అటువంటి పొందడానికి తగిన స్థితిని చెప్పి అంత్యకాలం ఉన్నటువంటి ఇంకా మన ప్రయాణం ఇంత తిరిగి వచ్చే రాకపోకలు తిరిగి రాని విషయాలను 2-3 శ్లోకాల్లో అందజేస్తూ ఉన్నారు. దానికి ఉపోద్ఘాత శ్లోకం ముందు 23 యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా అంటున్నాడు. ఎత్ర కాలే యస్మిన్ కాలే ఎత్ర కాలే ఎత్ర కాలే తు అనావృత్తిం ఆవృత్తించ ఏవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా. ఓ భరతకుల శ్రేష్ఠ అని పిలిచి ఎత్ర కాలే యస్మిన్ కాలే ఏ సమయమునందు కాలేతు అనావృత్తిం అనావృత్యం అంటే ఏ కాలంలో విడిచిపెట్టిన తర్వాత మరలా ఈ భూలోకానికి కానీ తిరిగి మళ్ళీ ఇక్కడ జన్మ భూలోకానికి రాము, ఆవృత్యం ఈ భూలోకానికి మళ్ళీ వస్తాము. అది యోగినః ఇద్దరికి పెట్టాడు ఇక్కడ. యోగినః యోగులు ఇక్కడేమిటి? కర్మయోగులు, నిష్కామ కర్మయోగులు, ఉపాసనా యోగులు
అన్నీ కలిపాడండి యోగి శబ్దాలు ఇక్కడ మనకి. యోగిన యోగులు ఎత్ర కాలే యస్మిన్ కాలే ఏ సమయమునందు ఏ సమయమునందు అనావృత్తిం ఆవృత్తిం. ఏమి అనావృత్తం అంటే తిరిగి రాకుండా ఉండడం, ఆవృత్తి అంటే మళ్ళీ రావడం. ఇది ప్రయాతాయాంతి తం కాలం. ఎత్ర కాలే ప్రయాతాయాంతి, ఏ కాలములోనైతే శరీరం విడిచిపెడుతూ ఉన్నారో ఆ కాలాన్ని, ఏ కాలం విడిచిపెడితే రారో, ఏ కాలం విడిచితే వస్తారో అటువంటి కాలాన్ని వచ్చామి నీకు చెప్తున్నాను అని చెప్పారు. అంటే అర్థమేంటి తాత్పర్యం? ఏ కాలమునందు మరణించిన వారు పుట్టుదురో, ఏ కాలమునందు మరణించిన వారు మళ్ళీ పుట్టారో ఆ కాలాన్ని చెప్తానని చెప్పాడు. విశేషం ఏమిటి? యోగిన అన్నాడు. యోగిన అంటే ఏమిటి? సన్యాసులు ఉంటారు, కర్మజనులు ఉంటారు, కర్మ ఫలత్యాగులు ఉంటారు. కాలం అంటే ఇక్కడ ఏమిటి? మనకి కాలాభిమాన దేవత అని మనం వచ్చే దాంట్లో అన్వయం చేసుకోవాలి. అది అటు కాలం అంటే ఇక్కడ సమయము, తర్వాత వచ్చిన దాంట్లో అభిమాన దేవతను తీసుకుంటాం. అది 8:23 చెప్పి ఇప్పుడు 8:24 చెప్పబోతున్నారు. అగ్నిజ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అర్జున విను, నీకు ఇప్పుడు 2 మార్గాలు చెప్తున్నా. ఒక మార్గం పునరావృత్తి రహితమైనటువంటిది, ఒక మార్గం పునరావృత్తి సహితమైనటువంటిది. ఇప్పుడు నేను చెప్పింది ఈ శ్లోకంలో ఏమిటి అంటే పునరావృత్తి లేనటువంటిది చెప్తూ ఉన్నాను. ఇది ఎవరికండి? గుర్తుపెట్టుకోవాలి మూలం. ఇది ఉపాసకులకే. ఏమి విచారణ చేసి ఆత్మతత్వాన్ని పొందిన వారి విషయాలు కావు ఇవి. అందుకు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాను. మనం ఆత్మతత్వాల్లో నేరమవుతున్నాం, మళ్ళీ మనకి వర్తిస్తాయా లేవా? ఇది తత్వంలో ఉంటే వర్తించవు, తత్వంలో లేకపోతే వర్తిస్తాయి. రెండును అదే అనమాట. ఈ మార్గాలు స్వరూపం తెలుసుకున్నవాడికి వర్తించదు, లేని వాడికి మనం ఏ మార్గంలో ఉన్నామో మనకి ఇప్పుడు ఇది తెలిసిపోతుంది అనమాట. మన అర్థం మనం చూసుకోవడమే. అందుచేత ఇటువంటి మార్గంలో ఇలాంటి వెళితే దానికి కొంచెం విశేషణాలు వేశాడు. ఎందుకంటే ప్రతిదానికి ఒక అట్రాక్షన్ లేకపోతే మానవుడికి ఆనందం ఉండదు అనమాట. ఇప్పుడు ఈ హోటల్లో ఇడ్లీ అది అంతే, ఫైవ్ స్టార్ హోటల్ ఇడ్లీ అంతే. ఎందుకంటే ఇడ్లీలో కలిసేది ఆ మినపప్పు, ఆ బియ్యం పిండి ఇది వేస్తారు అంతే. ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది, అర్థమైంది కదా. అదే చట్నీ ఉంటుంది. ఏముంది ఈ రోజుల్లో కాదంటే కొన్ని ఇడ్లీలో కాజు కిస్మిస్ ఎక్కువ వేస్తుంటారు అంతే తేడా. అన్నింటిలోనూ కాజు కిస్మిస్, ఇంకా అంతకంటే ఇంకేం ఉండదు. కాబట్టి అలాగే ఇప్పుడు ఇంకొన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే అగ్ని జ్యోతి అహా శుక్లపక్ష షణ్మాస ఉత్తరాయణం. ఈ విశేషణాలతో కూడినటువంటి సమయంలో ఎవడైతే ఈ దేహాన్ని విడిచిపెడుతూ ఉన్నాడో తస్మిన్ సమయే ప్రయాత, ఎవడైతే విడిచిపెడుతున్నాడో ప్రకర్షేణ యాత ప్రయాత, ఏత అంటే గమనం, గచ్చంతి వెళుతున్నారు. ఎక్కడికి? వీళ్ళకు పేరు పెట్టాడు, బ్రహ్మవిత్ జనా బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మలోకం గచ్చంతి అని అర్థం అనమాట. ఈ ప్రకారముగా వెళ్ళేవాడు అంటే ఉత్తరాయణంలో అది అని ఇలా ఇచ్చాడు. అక్కడ ఏమిటి అంటే కేవలం అభిమాన దేవతలను ఇక్కడ ఇచ్చాడు మనకి. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అగ్ని అన్నప్పుడు ఏమిటి? అగ్ని అభిమాన దేవత. అలాగనే జ్యోతి అన్నప్పుడు ఏమిటి? మనకి జ్యోతి అభిమాన దేవత. అహ అంటే ఏమిటి? పగల అభిమాన దేవత. శుక్లపక్ష అంటే శుక్లపక్ష అభిమాన దేవత. షణ్మాస అంటే ఉత్తరాయణ అభిమాన దేవత. 6 మాసములతో కూడినటువంటి ఉత్తరాయణం అది. అక్కడ మాసాభిధమైన దేవత తీసుకోవచ్చు. అలాగే ఉత్తరాయణం అంటే 6 మాసములతో షణ్మాసాహ ఉత్తరాయణం, 6 మాసాలకు ఉత్తరాయణ అభిమాన దేవతను కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉపాసకుడు లేక నిష్కామ కర్మ చేసినటువంటి యోగి వీళ్ళకి చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఎలాగా విడిచిపెడతారు ప్రాణం విడిచిపెట్టినప్పుడు వీళ్ళకి ఏమిటి అంటే ఇక్కడ అగ్ని అని మనకి ఇచ్చాడు.
అగ్ని అంటే ఏమిటి? ఇది అగ్ని అంటే అచ్చి అని అర్థం అనమాట. అచ్చి అన్న అగ్ని అన్న ఒకటే. అచ్చిరాది మార్గము అన్న అగ్ని మార్గము అన్న ఈ రెండు అర్థాలు ఇంచుమించు ఒకలాగే వస్తాయి. అచ్చిరాది మార్గము అన్న, అలాగనే దేవయాన మార్గం అన్న, అలాగనే ఉత్తర మార్గం అన్న, అలాగనే శుక్లగతి అన్న, ఇవి అర్థమైనమాట. ఒకసారి దేవయాన మార్గం అని మనకి ప్రశ్నోపనిషత్తులు కూడా వస్తుంది. అలా కొన్ని ఉపనిషత్తులు కూడా మనకు వస్తుంది. అచ్చిరాది మార్గం అని ఇస్తుంటుంటాడు. అలాగే శుక్లగతి అంటాడు. శుక్లకృష్ణే గతి హేతే, తర్వాత మన శ్లోకాల్లో శాశ్వతీ మతే అని వస్తుంది. అందుచేత ఈ ప్రకారముగా వీళ్ళ సంగతి ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నారు. ఎలాగంటే మొట్టమొదట ఈ ఉపాసకుడికి అగ్ని అభిమాన దేవత, ఆ అగ్ని ఎప్పుడు తేజస్సు అనమాట. వీడి తేజస్సు చివరి వరకు ఈ తేజస్సు ఉంటూనే ఉంటుంటాయి. అలాంటిది ఈ తేజస్సు, తేజోమయ. ఈ అగ్ని అభిమాన దేవత ఏం చేస్తుంది? ఈ జ్యోతి అభిమాన దేవతకి హ్యాండ్ఓవర్ చేస్తుంది. ఈ జ్యోతి అభిమాన దేవత ఏం చేస్తుంది? పగల అభిమాన దేవతకి జీవుని హ్యాండ్ఓవర్ చేస్తుంది. అక్కడిని శుక్లపక్ష అభిమాన దేవతకి అది హ్యాండ్ఓవర్ చేస్తుంది. అక్కడి నుంచి ఏమిటి? మాసాభి దేవతకి ఇస్తారు. అక్కడి నుంచి ఏమిటి? ఉత్తరాయణ అభిమాన దేవతకి హ్యాండ్ఓవర్. అక్కడి నుంచి ఏమిటి? చతుర్ముఖ బ్రహ్మలోకం వెళ్తారు. ఎలా అంటే ఉదాహరణ చూడండి, ప్రధానమంత్రి వస్తూ ఉన్నాడు మనకి. 10 జిల్లాలు 5 జిల్లాలో ఆయన ఏం చేశాడు? టూర్ చేశాడు. ఇప్పుడు అక్కడ రాగానే ఫస్ట్ కలెక్టర్ ఏం చేస్తాడు? గుంటూరు జిల్లా కలెక్టర్ అనుకుందాం. ఆ కలెక్టర్ హ్యాండ్ఓవర్ చేసుకుంటాడు. మళ్ళీ ఈయన ఏం చేస్తాడు? ఆ పక్కన ఇంకో జిల్లాకి వెళ్ళినటువంటి కలెక్టర్కి ఈయన ఆయనకి హ్యాండ్ఓవర్ చేస్తాడు. ఆయన మళ్ళీ ఇంకో జిల్లాకి వెళ్ళేవాడికి హ్యాండ్ఓవర్ చేస్తాడు. ఇట్లా గమ్యస్థానం వాళ్ళకి ఎవడు కూడా హ్యాండ్ఓవర్ చేస్తూనే ఉంటారు. అందుచేత అది ఎలాగుంటుంది అంటే, వాళ్ళు కాబట్టి పుణ్యాత్మలు కాబట్టి వాళ్ళకి హ్యాండ్ఓవర్ అయినప్పుడు మార్గమధ్యంలోనూ అన్నీ ఏసీ రూములు ఉంటాయి, ఏసీగా ఉంటారు, భయం లేకుండా ఉంటారు, ప్రకాశమానంగా ఉంటారు, మంచిగా తింటారు. ఇది అన్నమాట. ఆ ప్రకారంగా ఇక్కడ కూడా ఈ ఉపాసకుడికి ఏమిటి? ఈ ప్రకారంగా అభిమాన దేవత ముందు ఆయన తీసుకెళ్తుంది. అక్కడ జ్యోతికి ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి పగల అభిమాన దేవతకి, శుక్లపక్ష అభిమాన దేవతకి, షణ్మాస 6 మాసకు ఉత్తరాయణ అభిమాన దేవతకి ఇచ్చేస్తే ఇంకా అక్కడి నుంచి ఏమిటి? ఇతడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉండిపోతాడు. బ్రహ్మదేవుడు ఎంతకాలం ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడితో సహా ముక్తమైంది. ఇతడు పెరిగి రాడు. పునర్జన్మ న విద్యతే. కానీ బ్రహ్మదేవుడు ఉన్నంతకాలం బ్రహ్మలోకంలో ఉంటాడు ఇతడు. అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. ఉపాసకులు ఒకవేళ ఇక్కడ ఒక సందేహం వస్తుంది మనకి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే, ఉత్తరాయణంలో పోతే ఈ విధంగా అగ్ని అభిమాన దేవతలు, జ్యోతులు ఇవన్నీ వస్తాయి కదా, ముక్తి పొందుతాడు. మరి ఉపాసకుడు ఒకవేళ దక్షిణాయనంలో పోతే ఎట్లా? మరి ఉపాసకుడు దక్షిణాయనంలో పోతే వాడికైతే ఏమిటి అంటే, దీన్ని చాలామంది పరీక్ష చేసి శాస్త్ర విచారణ చేసి ఏం చేశారంటే, ఈ దక్షిణాయనంలో పోతే ఉపాసకుడికి ఉత్తరాయణంత వరకు వచ్చిందాకా దక్షిణాభిమాన దేవత ఉంచుకొని ఉత్తరాయణం రాగానే ఈ ప్రాసెస్కి తీసుకుపోతారనమాట. అది అనమాట అక్కడ. ఇప్పుడు భీష్ముడు అంటే అంబసేయ మీద ఉన్నాయంటే స్వచ్ఛంద మరణం కాబట్టి ఏదో ఒక ఆయన కోసం చూసుకున్నాడు. ఆయనలాగా మనందరూ కుదురుతుందా? కుదరదు. అర్థమైంది కదా. మనం ఎప్పుడు పోతాం మనకే తెలియదు. ఆయనకు వరం ఇచ్చారు కాబట్టి అంటే వరం ఆయనకు ఉంది కాబట్టి ఆ ప్రకారముగా ఒకవేళ ఉపాసకుడు ఈ ఉత్తరాయణం కాకుండా దక్షిణాయనంలో పోతే మరి వారి పునరావృత్తి అవుతుంది కదా. ఇక్కడ మరి ఉపాసకుడు బ్రహ్మలోక ప్రాప్తే కానీ చతుర్ముఖ బ్రహ్మలోకం వెళ్ళి అక్కడి నుంచి ఆయన పొందుతుని అన్నారు కదా. ఇది ఎట్లా సందేహం అంటే, దక్షిణాయనంలో పోయినటువంటి వాడిని ఉత్తరాయణ ఆ దక్షిణాయన అభిమాన దేవత ఉత్తరాయణ ప్రవేశం వరకు ఉంచి అప్పుడు వారికి
అందజేస్తారు. అది అన్నమాట. అది సమన్వయ భావం. సరిపోయింది కూడా, చాలామంది విచారణలో వచ్చింది ఇది. అందుచేత ఈ విధముగా ఒకవేళ రాత్రి మరణించనుకోండి, ఇక్కడ పగలభిమాని చెప్పాడు కదా, ఆ రాత్రి వాడిని పగలు వచ్చిన దాకా రాత్రి అభిమానం ఉంచుకొని అక్కడికి మళ్ళీ ఆ పగలికి చేర్చేస్తారు. అది అన్నమాట విశేషం. ఈ ప్రకారముగా కానీ వీళ్ళందరూ సాక్షాత్గా బ్రహ్మను పొందరు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి మన వీళ్ళు ఎలాగా బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతి సంచిరే. అది అంటే బ్రహ్మదేవుడున్నంత వరకు ఉండి బ్రహ్మ ప్రళయంలో వారితో వీరు ముక్తులు అయిపోతారు అని ఇక్కడ ఇంతవరకు చెప్పారు. ఇది చెప్పి ఈ ప్రకారముగా మనకి అందజేశారు. ఇక అందజేసిన తరువాత రెండో శ్లోకం ఇప్పుడు, ఎందుకంటే పునరావృత్తి వచ్చే వాళ్ళ శ్లోకం కానొస్తుంది. 8:25 ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసంజ్యోతి యోగీ ప్రాప్య నివర్తతే. అది ధూమ రాత్రి తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఇది కూడా ఎలా అంటే మరి ఇది దక్షిణాయనం. దక్షిణాయనంలో పోయినటువంటి వారికి కొన్ని పరిస్థితి చెప్తూ ఉన్నారు. అది ధూమము. ధూమ అంటే ధూమాభిమాన దేవత. రాత్రి అంటే ఏమిటి? రాత్రి అభిమాన దేవత. కృష్ణపక్షం అంటే కృష్ణపక్షాభిమాన దేవత. షణ్మాసం అంటే మాసాభిమాని దేవత. దక్షిణాయనం అంటే ఏమిటి? దక్షిణాయనాభిమాన దేవత. వీరందరూ ఒకటి తత్ర చాంద్రమసం. వీళ్ళందరూ ఏమిటి? పోయిన తర్వాత ఈ మార్గంలో పోయి చాంద్రమసం అంటే చంద్రప్రకాశం కలిగినటువంటి చల్లనేటువంటి ఆ స్వర్గాది లోకాలని పోతారు. పోయి ఏమిటి? ప్రాప్య నివర్తతే. మళ్ళీ మానవ లోకానికి వస్తూ ఉంటారు. ఎలా వస్తారంటే కృతాత్యే అనుసేవాన్ని అనేది న్యాయాన్ని బట్టి వస్తుంటుంటారు. మీరు కృతాత్యే అనుసేవాన్ అనే న్యాయాన్ని బట్టి వస్తూ ఉంటుంటారు అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమి కావలసింది ఏమిటి? వీళ్ళు ఎవరు? కర్మ చేసే జ్ఞాన విచారణ లేకుండా ఉన్నవారు వీళ్ళు. ఈ మార్గం ఇటువంటి వారి పరిస్థితి చెప్తున్నారు. వీళ్ళు ఏ కర్మలు చేస్తారు? ఇష్టకర్మలు చేసేవారు ఉన్నారు, పూర్తకర్మలు చేసేవారు ఉన్నారు, దత్తకర్మలు చేసేవారు ఇందులో ఉన్నారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, ఒకసారి ప్రకటన వచ్చింది కాబట్టి మళ్ళీ అది మనం ఎత్తుకుంటున్నాం. ఇష్టకర్మలు అంటే ఏమిటి? అగ్నిహోత్రాదులు, అది రాజసీయాది యోగాలు, అశ్వమేధాది యాగాలు, ఇలాంటివన్నీ కూడా రకరకాలైనటువంటి దర్శపూర్ణమాసాది యాగాలు, ఇవన్నీ ఇష్టకర్మలు. పూర్తకర్మలు అంటే ఏమిటి? వాపి కూప తటాక ఆరామాది నిర్మాణాలు. అది అన్నమాట. దిగుడు బావులు కొంతమంది తవ్విస్తూ ఉంటారు, బావులు తవ్విస్తూ ఉంటుంటారు, చెరువులు తవ్విస్తూ ఉంటుంటారు, ఎవరో ఉండడానికి వస్తువులు చక్కనైనటువంటి ఒక సత్రవులు చేస్తూ ఉంటుంటారు. వీళ్ళని ఏమంటారు? పూర్తకర్మలు చేసేవారు. అలాగనే దత్తకర్మలు, గోదానం చేస్తారు, సువర్ణదానం చేస్తూ ఉంటుంటారు, అలాగనే భూదానం చేస్తూ ఉంటుంటారు, అలాగే వస్త్రదానం చేస్తూ ఉంటుంటారు. ఏ దానాలన్నీ చేసిన వాళ్ళు దత్తకర్మలు అంటారు. వీళ్ళందరూ ఏమిటి? ఈ మార్గంలో పోతారు. అర్థమైంది కదా? ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం, ఎక్కడ పోతున్నామని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చింది గడవ, ఇన్ని నేను దానం చేస్తే మోక్షాన్ని పోతున్నానంటే పోరు. తెల్లవారి సాయంకాలం వరకు దానం చేస్తూనే ఉంటాను, నేను మోక్షాన్ని పోతు, నువ్వు పోవయ్యా బాబు, నువ్వు దాక్షాన్ని పోయేవాడు కావు, నీ దానాలకి ఇదే మార్గం. అంటే మరీ అంతేమి మార్గమేమో మరీ అంత మనకి నష్టం వచ్చే మార్గం కాదు, కానీ పుట్టడం చావడం జరుగుతూనే ఉంటుంటుంది ఈ మార్గము. అలాంటిది అన్నమాట. అందుకు చెప్తున్నారు ఈ ప్రకారముగా. ఇది ఇప్పుడు మొట్టమొదట మనకేంటి? అగ్నిజ్యోతిలో ప్రథమ స్టేషన్ ఏమిటంటే అగ్ని. ఈ స్టేషన్లన్నీ మారిపోతాడు. ఇక్కడ ధూమ మార్గంలో మొదటి స్టేషన్ ఏమిటి? ధూమ స్టేషన్ ఫస్ట్ స్టేషన్. సెకండ్ స్టేషన్ ఇక రాత్రి, థర్డ్ స్టేషన్ అలాగనే పుష్టపక్షి ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు ఇలాగ వెళ్ళి ఇక్కడ
చీకటి అంటే ధూమము చీకటిలో పోతాడంటే అర్థం ఏమిటి ఇక్కడ? ఇది ఫలానిది, ఇది ఫలానిది వివేకం చేసి తెలుసుకోలేకుండా ఉన్నటువంటి పరిస్థితిని చీకటి అన్నారు. అక్కడ చీకటి అంటే చీకటిలో ఏం తెలుస్తుందండి వస్తువు. అలాగనే ఇది ఫలానిది ఒక ఆత్మ, ఇది అనాత్మ అని తెలుసుకోలేనటువంటి ఒక అవివేకం ఏమిటంటే చీకటి కింద మనం తీసుకోవాలి. అందుచేత ఈ ప్రకారముగా ఇక మరి పోయినా మరి పోయింది రిటర్న్ రావాలా వద్దా ఏమన్నారు? మళ్ళీ రిటర్న్ ప్రయాణం వస్తాడు. ఎలా వస్తాడు? చంద్రమండలం, మళ్ళీ వయా చంద్రమండలమే. పోయేటప్పుడు వయా చంద్రమండలం, వచ్చేటప్పుడు వయా అదే. ఆ చంద్రమండలం నుంచేటి మేఘమండలానికి వచ్చేస్తాడు. ఆ మేఘమండలం నుంచేటి వర్షం మీదకి వచ్చేస్తాడు. ఆ వర్షం నుంచి భూమి మీద విత్తనాలుగా పతనమైపోయి సస్యాల ద్వారాగా ఈ ధాన్యము, ఈ అనేక ధాన్యాదులుగా వచ్చేస్తాడు. ఆ ధాన్యాదుల నుంచి మళ్ళీ మనకి తల్లిదండ్రులు తిని శుక్లసొంతాలుగా మారిపోయి జన్మస్తారు. అది అన్నమాట. అందుచేత ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ అదే డౌట్ తీర్చుకోవాలి. ఒకవేళ మంచివా సాధకులు దక్షిణాయన పోతే ఉత్తరాయణం వచ్చిన దాకా ఉంటారని లెక్కేసుకోవాలి. అలాగే ఉత్తరాయణంలో మామూలు కర్మిష్ఠులు పోతే మళ్ళీ దక్షిణాయనం వచ్చిన దాకా అభిమాన దేవతలు ఉండి వెళ్తారని భావించుకోవాలి. ఈ ప్రకారముగా శాస్త్రం. అయితే ఇక్కడ ఒక ముక్క అన్నారు, కృతాత్యయే అనుశైవాన్ అనే న్యాయాన్ని పెట్టి వస్తున్నారని చెప్పుకొచ్చారు. దానికి ఏం చేశారు? మనకి బ్రహ్మసూత్రంలో ఒక సూత్రం ఇచ్చారు. ఎక్కడ? బ్రహ్మసూత్రంలో మనకి 3వ అధ్యాయంలో మనకి అక్కడ ఒక సూత్రం ఇచ్చారన్నమాట. అది 3వ అధ్యాయము 1వ అధికరణము 8వ సూత్రం 3:1-8 అన్నమాట. ఏమిచ్చారు అక్కడ మనకి? కృతాత్యయే అనుశయవాన్ దృష్ట స్మృతిభ్యాం యదేవం అనేవంచా, ఇది అన్నమాట. ఈ న్యాయాన్ని బట్టి, ఎందుకంటే ఈ న్యాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఉపనిషత్తుల నుంచి వచ్చింది. అందుకని వ్యాస భగవానుడు ఈ సూత్రాన్ని, ఉపనిషత్ వాక్యాన్ని సూత్రంగా మళ్ళీ చేసి ఇక్కడ పెడతాడు. కాబట్టి ఈ ప్రకారముగా కృతాత్యయే, కృత అంటే ఏమిటి? చేసిన కర్మని, కృతం కర్మ చేసినటువంటి అత్యయే అది అనుభవించగా, ఏదైతే మనము కర్మ చేశామో ఆ కర్మఫలాన్ని అనుభవించిన తరువాత ఆ కర్మఫలము అన్నటువంటిది పూర్తిగా అక్కడనే సమాప్తం అవుతుందా, ఏమైనా కర్మశేషం ఉంటుందా అన్నటువంటి సందేహాన్ని తీసుకోవడానికి ఇది పెట్టున్నారు ఈ సూత్రం. మనం చేసిన కర్మఫలము స్వర్గలోకం పోయినప్పుడు ఆ పుణ్యఫలం మొత్తం అక్కడ అనుభవించడం అయిపోతుందా, ఏమైనా బాక్యం ఉంటుందా, కొంచెం మిగులుతుందా శేషము అన్న పరిస్థితి వస్తే కృతాత్యయే అనుశయవాన్. దాన్ని భాష్యకారులు ఏం చేశారు అంటే శంకరాచార్యుల వారు భాండానుసారి స్నేహవత్తు అన్నారు. ఒక ముక్క వేశారు భాష్యంలో. అంటే ఒక తైలము, ఒక భాండం అంటే పాత్రలో పోసినప్పుడు ఆ తైలం వల్ల మనం వంటశాలలో తాలింపు వేసేసిన ఆ కుండ అక్కడ పడేసిన అందులో తైలం కొంత అంటుకొనే ఉంటుంది అన్నమాట. ఇది అక్కడ అందులో తైలము మట్టికొండలు కాబట్టి ఆ రోజులు అంటుకుండే. మరి ఇప్పుడు పాత్రలు అంటుకొండలే చూసుకోండి మీరే. అందుచేత ఆ మట్టికొండలో ఆ పాత్రలో ఆ తైలం వేసి తైలం వల్ల వేసిన తర్వాత కుండకు అంటుకొనే ఉంటుంది. అలాగనే కృతాత్యయే అనుశయవాన్. ఆ స్వర్గలోక సుఖాలకు అక్కడ పోయినప్పుడు అక్కడ ఆ పుణ్యము మరికొంత అంటుకొనే ఉండి దృష్ట స్మృతిభ్యాం అంటే శృతి స్మృతులు ఈ విధంగా చెప్తూ ఉన్నాయన్నమాట. యథా ఏతం అనేవంచ, యథా ఏతం ఈ ప్రకారముగా రావచ్చు కొంతమంది, ఈ ప్రకారము కాకుండా తప్పి రావచ్చు ఇంకొంతమంది. ఈ రెండు భావాలు లెక్కడిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే యథా ఏతం, ఏతం ఇటువంటి మార్గంలోనే రావచ్చు. మళ్ళీ
లేక ఈ మార్గాన్ని దాటి కూడా రావచ్చని. ఎలాగది విశేషం వివరిస్తున్నారు ఇప్పుడు. ఎలా అంటే సూత్రానికి అర్థం తెలిసింది కదా. ఏమిటంటే స్వర్గ సుఖాల కోసం మనం చేసిన కర్మ అనుభవించగా ఇక మిగిలిన ఉన్నట్టి కర్మలతో కూడిన వాడు ఈ జీవుడు ఏం చేస్తాడు, ఈ లోకానికి తిరిగి వస్తాడు ఒక పక్క. ఈ విషయం ప్రత్యక్షంగా కనిపించే స్మృతుల వల్ల మనకు తెలుస్తూ ఉంది. శృతి ఏమిటి? చాందోగ్య శృతి చెప్తూ ఉంది మనకి. శృతిలో చాందోగ్యోపనిషత్తు చెప్తూ ఉంది. శృతి ఏమని చెప్తుంది? చాందోగ్యం తద్యైహ రమణీయ చరణాహం అభ్యాసో ఎత్తే రమణీయాం యోనిమాపద్యేరన్ బ్రాహ్మణయోనిం వా క్షత్రియయోనిం వా వైశ్యయోనిం వా అధ ఇహ కపూయచరణాహం అభ్యాసోహం కపూయాం యోనిమాపద్యేరన్ స్వయోనిం వా శోకరయోనిం వా చండాలయోనిం వా. ఎందుకంటే తిరిగి వచ్చినటువంటిది ఉందా లేదా అన్నది సందేహం మనకి. ఈ జన్మ విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ జన్మకు వస్తామా రామా అంటే కరెక్ట్గా మనకి చెప్పిన దృష్ట స్మృతిభ్యాం అని చెప్పుకొచ్చారు ఎవరు? వేదవ్యాసుల వారు. శృతి స్మృతులు చెప్తూనే ఉన్నాయి మనం వస్తామని. ఇది ఎక్కడిది? చాందోగ్యోపనిషత్తులో 5వ అధ్యాయంలో 10వ ఖండంలో 7వ మంత్రం. చాందోగ్యంలో మనకి ఇది ఏం చెప్పున్నారు ఈ శ్లోకంలో మనకి అంటే తద్యైహ రమణీయ చరణాః ఇహ అస్మిన్ లోకే, ఈ లోకమునందు రమణీయ చరణాః. చరణం అంటే ఇక్కడ చరణం అంటే కర్మ. ఇక్కడ చరణం అనే పదాన్ని పాదచరణాలు కావు, కర్మ అని అర్థం. ఏ కర్మ? రమణీయ కర్మ అంటే మంచి కర్మలు పుణ్యకర్మలు చేసినటువంటి వారు మళ్ళీ అటువంటి భగవద్గీత మనకి చెప్పినట్టుగా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి శుచీనాం శ్రీమతాంగేహి యోగ భ్రష్టు విజాయితే అన్నటువంటి వాక్యము ఇక్కడి నుంచి తీసుకొచ్చింది అక్కడికి అనమాట. మూలం ఇక్కడ కదా ఉపనిషత్తులు. కాబట్టి అటువంటి ఏమి ఆ పుణ్యవంతుల ఇండ్లలో పుట్టడము ఇవన్నిటికీ మూల కారణం ఆ కర్మశేషమే అని చెప్తూ ఉన్నారు. అక్కడ అనుభవించిన తర్వాత ఆ పుణ్యఫలమైనటువంటి అంటుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారని. అలాగనే పాపం దానికి చెప్తున్నారు ఇక్కడ. కపూయ చరణాః. కపూయము అంటే పాపాది, చరణం అంటే కర్మ. అటువంటి కర్మలు అభ్యాసో ఎత్తే కపూయాం యోనిమాపద్యేరన్. అటువంటి ఏమి కర్మలలో స్వయోని కుక్కలు, శోకరం అంటే పందులు, అలాగనే లేదు అంటే చండాలుడు, ఇటువంటిది పొందడానికి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనకి చెప్పింది ఏమిటి? శృతి. స్మృతి వాక్యం మనం ఇంతకుముందు ఉపన్యాసాల్లో చెప్పుకున్నాం, కానీ చదివి వదిలేస్తాం. ఇంతకుముందు 1-2 సార్లు కర్మ సంబంధంలో చెప్పుకున్నాను నేను. స్మృతి కూడా చెప్తుంది. ఎందుకంటే సూత్రంలో స్మృతి వచ్చింది కాబట్టి. స్మృతి ఏం చెప్తుంది? గౌతమ ధర్మసూత్రం అన్నటువంటి స్మృతి, అది గౌతమ స్మృతి అనుకుంటే చాలు. అదేం చేసి వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్టా ప్రేత్య కర్మఫలమనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి కుల రూప ఆయు సుఖ మేధసో జన్మ ప్రతిపద్యంతే అని మనం ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్నాం. అయితే ఈ శృతి స్మృతుల యొక్క విషయాన్ని చూస్తే ఈ మళ్ళీ పాపకర్మలు చేసినటువంటి వాడు పాపాది లోకములకు వెళ్ళి తత్వ శేషమైనటువంటి వాసన ద్వారా ఆ పాప శేషం ద్వారా అతనేం చేస్తున్నాడు? పాపయోనుల్లో పుడుతూ ఉన్నాడు. పుణ్యకర్మలు చేసిన వాడు పుణ్యలోకాలకు పోయిన తర్వాత పుణ్యలోకాల్లో ఇక్కడ కూడా శుచీనాం శ్రీమతాంగి దాంట్లో వస్తూ ఉన్నాడు అన్నటువంటి దానిని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమిటంటే మానవుడికి ఇప్పుడు ఏమిటి? అది ఒకటైంది ధూమాది మార్గం, ఒకటి బ్రహ్మలోక మార్గం. ఈ 2 మార్గాలలో బ్రహ్మలోక మార్గం కాకుండా ధూమాది మార్గంలో వెళ్ళినటువంటి విషయాలకి ఈ శృతి స్మృతులు ఆధారం అన్నమాట. ఇంకా చాందోగ్యోపనిషత్తులో చెప్తూ ఉన్నారేంటి? అధ ఏతయోహో పతోహో
నా కతరేన చ తాని ఇమాని క్షుద్రాని అసకృతావర్తీని భూతాని భవంతి ధ్యాయస్వ మిరియస్వ ఇది ఏతత్ తృతీయగం స్థానం. ఉపనిషత్తు 2 స్థానాలు చెప్పింది మనకేమిటి? 1 మంచి వాళ్ళు పుట్టడం, 2 చెడ్డగా పుట్టడం, మూడవది పుట్టడం ఎలాంటిది అంటే అంటున్నాడు, కొంతమంది ఏం చేస్తారు అంటే వీళ్ళు ఒక పుణ్యపాప మిశ్రమగా ఉన్నవాళ్ళు అనమాట. పుణ్యాధిక్యత కలవారు కొంతమంది, సమానాధిక్యత కొంతమంది, పూర్తిగా పాపాన్ని చేసి కొంచెం పుణ్యంగా చేసేవారు కొంతమంది, ఇలా ఉండి ఇటువంటిది. అయితే ఇప్పుడేం చెప్తున్నారు, మరీ ఘోర పాపాలన్నమాట. అటువంటి పాపాలు, సామాన్య పాపం, విశేష పాపం. ఇప్పుడు అరే నీకు చేయి తీసేస్తానని దానికి పేక తీసేస్తానికి తేడా లేదు. చేయి తీస్తే పోనీలే అనుకుంటాడని, ఇక పేక తీసాడంటే అదంత పాపం. అలాంటి ఆ విధముగా ఉన్నటువంటి వాళ్ళు, చిత్రహింసలు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వస్తారు, ఎక్కడికి పోతారు అంటే వీళ్ళు పోయేది లేదు, వచ్చేది లేదు. అర్థమైంది కదా? పోతే కదా రావడానికి. ఇప్పుడు స్వర్గం వెళ్తే ఇక్కడ వస్తాడు, నరకం వెళ్తే వస్తాడు. వీరికి స్వర్గలోక ప్రాప్తి లేదు. స్వర్గలోక ప్రాప్తికి తగినటువంటి పుణ్యంకి వీరికి లేదు, నరకలోక ప్రాప్తికి లేదు. ఎందుకంటే నరకలోకం వెళ్ళి రావడానికి ఒక మితమైన పాపం ఉన్నోడు వెళ్తాడు, ఎక్కువ చేసే పాపం వెళ్ళాడు. అలాగైతే ఇదే బాగుంది కదా స్వామి, ఎక్కువ పాపం చేసినా మరి నరకలోకి పోకుండా ఉంటాం కదా కొంతమంది అనుకుంటారు. అది కాదు ఇక్కడ. ఎందుకంటే దానికి ఒక లిమిట్ పాపమే ఉంటుంది అక్కడ, నరకానికి స్వర్గానికి. అయితే వీరు ఎలాంటి వాడంటే ఆ రెండింటికి పోనీ ఏమైనా బ్రహ్మలోకం పోయాడంటే ఆ బ్రహ్మలోకానికి తగిన విచారం వీరికి దగ్గరే లేదు. బ్రహ్మలోకం వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మ ప్రాప్తికి వీరికి అధికారం లేదు. ఆత్మజ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ ముక్తికి అధికారం లేదు. పుణ్యం లేదు కాబట్టి దేవలోకానికి అధికారం లేదు. పాపం ఎక్కువైపోయింది కానీ నరకానికి అధికారం లేదు. మరి ఎక్కడ అధికారం అంటే చెప్తున్న శాస్త్రం ఇక్కడ, వాడు క్షుద్రాన్ని అసకృత్ ఆవర్తీని భూతాన్ని. క్షుద్రమైన మాట, క్షుద్రమైన చాలా అంతంత సూక్ష్మమైన అత్యంత దోమ, ఇంత ఏగ, ఇంత చిన్న చిన్న క్రిమి కీటకాలు. ఇవేమవుతాయంటే రోజుకి ఒకసారి పుడుతుంది క్రిమిగా, ఇంకోసారి అది దోమగా, ఇంకోసారి ఈకపోతే ఒక్క రోజుకే 4-5 జన్మలు ఎత్తినటువంటి ఇలాంటి జన్మలు వస్తాయి ఈ అతి పాపాత్ముడికి అనమాట. ఇది ఏంటంటే క్షుద్రాన్ని అసకృత్ అన్నాడు. సకృత్ అంటే ఒక్కసారి, అసకృత్ అంటే అనేకమైన సార్లు ఆవర్తిని తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి జీవుడి భవంతి. ఏమంటే ఎలా తిరుగుతాడు? ధ్యాయస్తు యస్వ అంతే. వచ్చేంత క్షేమైంది టక్కున అంటాం, పోతాడు, అది పోయింది. మళ్ళా పక్కన దోమైంది, వాడిలో అంటాడు, అది పోతుంది. ఇంకోటి ఏదో గట్టిగా కొడతాడు. ఇప్పుడు బ్యాట్మెంట్ వచ్చేసింది మనకి, బ్యాట్మెంట్ లాగా, అది ఎలా పెట్టామంటే దెబ్బకు పోతాడు. అలాంటివి అసకృత్ ఆవర్తీని భూతాన్ని భవంతి ధ్యాయస్వమిత్మీయస్వ ఇత్యేతత్తది. ఈ ప్రకారముగా మరి మనకి శాస్త్రంలో ఈ మార్గాలన్నీ విడదీశారు. కాబట్టి ఇక ఒక 2 నిమిషాల్లో ముగించేస్తాం, టైం ఎక్కువైంది కాబట్టి. ఇక చివరి శ్లోకం ఒకటి ఉంది, అది ఒక్కసారి 1 నిమిషాలు చెప్పి వదిలేస్తాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఎంత గొప్పదో పైసా ఖర్చు లేకుండా మనం చేస్తున్న పనిని దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఈ ఆత్మతత్వం అన్నటువంటిది ఎంత విశేషం అంటే అది చెప్తున్నారు. వేదేషు అన్నారు. వేదం అంటే ఏమిటి? మనకి చక్కగా 4 వేదాలు, బ్రహ్మచర్య నియమపూర్వకంగా, షడంగ సహితంగా, శిక్షా, వ్యాకరణం, కల్పం, జ్యోతిషం, ఛందస్సుని సహితంగా వేదాలను చక్కగా అధ్యయనం చేస్తే ఏ ఫలం లభిస్తుందో, ఏ ఫలం లభిస్తుందో అటువంటి ఫలం
ఈ ఆత్మవిచారణ పరునికి తత్వనిశ్చయ పని కలుగుతుంది. ఇంకా రెండవది ఏమిటి? యజ్ఞేషు. యజ్ఞం సామాన్యం అండి. సాంగ అంటే అంగముతో కూడినటువంటిది, ఉపాంగములతో కూడినటువంటిది. అశ్వమేధాది యజ్ఞాలను ఆచరిస్తే ఫలం వస్తుందో ఆ ఫలము కంటే దాటి ఎక్కువ వస్తుంది ఈ ఆత్మవిచారణ చేసిన వానికి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా తపస్సు అంటే చేయగలమా? మనం అడిగి పోగలమా? అటు చిత్త ఏకాగ్రతతో కురుచిరాది తపస్సులు, చాంద్రానాది తపస్సులు, రకరకాల తపస్సులు చేసిన వాడికి ఫలితం కలుగుతూ ఉన్నదో ఈ ఆత్మవిచారణ అంతకంటే ఎక్కువ అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకేమిటి? దానేషు. ఇక దానం దానం దేశకాల బలం జ్ఞాత్వా అన్నట్టు ఆ దేశంలో ఆ కాలంలో చేస్తారు కొంతమంది. అలాగనే గోదానము, సువర్ణదానము, రజదానము, దశదానాలు, షోడశ దానాలు అనుకోండి, రకరకాలైనటువంటి భూదానం, ఇల్లు దానాలు, అన్ని దానాలు శాస్త్ర ప్రకారంగా ఎవడు చేస్తూ ఉన్నాడో అతడికే పుణ్యం వస్తుందో ఈ విచారణ పరుడు అంతకంటే అధిగమిస్తున్నాడని చెప్తూ ఉన్నాడు. దానేషు పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా. ఇప్పుడు చెప్పినటువంటి వేదము, యజ్ఞము, తపస్సు, దానం అని 4. ఈ 4ని ఏకరాశిగా వచ్చిందంటే ఇంకేం చెప్పాలండి? ఇంతకంటే అధిగమించిపోతున్నాడు. ఈ 4 చేసిన వాడు ఎంత పొందుతున్నాడో అంతకంటే అత్యేతి తత్సర్వమిదం విదిత్వా. ఇది తెలుసుకొని యోగి పరం స్థానముపైతి చాద్యం. అది అందుచేత చక్కగా అంటే ఏమి వచ్చింది మనకి ఇప్పుడు? ఆత్మవిచారణ పరుడు వేదాలు చదివేవాడి కంటే, తపస్సులు చేసేవాడి కంటే, దానాలు చేసేవాడి కంటే, యజ్ఞాలు చేసేవాడి కంటే గొప్పవాడనమాట. గొప్ప స్థానం అన్నమాట. అవన్నీ పునర్జన్మ హేతువులు. చేయొద్దని చెప్పలేదు, చేయండి. కానీ పునర్జన్మ రహితమైనటువంటి స్థితి, స్వస్వరూపాన్ని స్థితి, మానవుడు ధర్మకర్తవ్యాన్ని, ఏ కర్తవ్యాన్ని ఆచరిస్తే మానవ జన్మ సార్థమవుతుందో అది కలుగుతుందని చెప్పుకొచ్చారు. అందుచేత ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్క నదిలోకి వెళ్ళి ఆచమనం చేసే కన్నా, ఒక్కొక్క నదిలో స్నానం చేసే కన్నా, సమస్త నదుల్లో స్నానం చేయాలంటే ఒక సముద్రంలో స్నానం చేస్తే ఏమైపోతున్నా సమస్త నదుల్లో స్నానం చేసినట్టు అయిపోతుంది. అర్థమైంది కదా? అన్ని నదుల పుణ్యం వచ్చేస్తూ ఉన్నది అనమాట. అలాగనే ఆత్మతత్వజ్ఞానికి లేని పుణ్యమే లేదు, తనకు అసలే లేదు పుణ్యమో ఇంకేం పుణ్యం. ఏమంట? జ్ఞానాకి సర్వకర్మాని భస్మసాత్ కురితే తదా అనేటట్టుగా ఉంది. అందుచేత ఆ సమస్త పుణ్య ఫలాలను అతిక్రమించిపోటే కాదు, యోగి శ్రేష్టము ప్రధానమైనటువంటి పరబ్రహ్మ స్థానాన్ని పొందగలుగుతున్నాడు. అక్కడికి వాని జన్మ కృతకృత్యము అయిపోతున్నది, వాని పంట పండిపోతుంది, ఆ మనుష్య జీవితం పరమావధి తుదవుతుంది. అందుచేత మరి చక్కనే ఇటువంటి అధ్యాయం మనకి ఇందులో కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమది భూతంచి కిం ప్రోక్తమది కిముచితే అని ఈ విధంగా ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇచ్చి అన్నిటికీ మనటి తత్వాన్ని మనకి ఆ కృష్ణ పరమాత్మ ఈ అక్షర పరబ్రహ్మయోగం అనే పేరుతో మనకు అందజేశారు. మరి ఇటువంటి విజ్ఞానం అందరూ కూడా చక్కగా తెలుసుకున్నటువంటి ఒక దివ్యశక్తిని అందరూ సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మవిజ్ఞాన సంపన్నులై, ఆయురారోగ్య ఐశ్వర్యంతులై, బ్రహ్మానందముతో విరాజలినట్లు ఆ కృష్ణ పరమాత్మ